ఈరోజు మనకి జాతక పరిశీలనలో భాగంగా వివాహానికి సంబంధించిన టాపిక్. అంటే మ్యారేజ్ అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఏంటంటే చాలా కష్టతరం. వివాహం అనగానే ఎంతో కష్టమైపోతుంది ఫస్ట్. చూడండి, ఇక్కడ వివాహానికి ముందు జాతక పరిశీలన కంటే కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి ఒక పర్సన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం అంటే చాలా మంది డైవర్స్ అవుతుంది ఈ రోజుల్లో. డైవర్స్ ఎందుకు అవుతుంది? ఇది ఒకటి క్యాలిక్యులేషన్స్. మనం దీంట్లో చూసుకునేటప్పుడు ఏంటంటే మనకి గరుడ పురాణంలో కొన్ని రూల్స్ చెప్పారు. ఈ గరుడ పురాణం రూల్స్ ఎలాగుంటాయి? ఎందుకంటే వివాహం అనగానే ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది మనకు ఏంటంటే స్త్రీలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. రెండు, పురుషుడు ప్రొటెక్టర్ లాగా ఉండాలి. ఒక జాతకంలో పురుషుడు తను ప్రొటెక్టర్ అవుతాడా లేకపోతే డిస్ట్రక్టెడ్ అవుతాడా అన్న సంగతి కూడా అబ్జర్వేషన్ చేయాలి. అంటే ప్రొటెక్షన్ ఎంత బలంగా ఇవ్వగలుగుతాడు అనేది ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి, తండ్రి ఉంటాడు నైన్త్ హౌస్, అండ్ అతని యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ అతని పరివారం కానీ స్టేటస్ కానీ ఇదంతా ఏంటంటే 10th హౌస్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం వివాహాన్ని పరిశీలన చేసేటప్పుడు ఇండివిజువల్ చార్ట్స్ అనేది పరిశీలన చేయాలి. ఫస్ట్ అదొకటి అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఒకళ్ళ ఇండివిజువల్ చార్ట్లో ఆ మనిషి ఎలా ఉన్నాడు. వివాహం అనగానే మనం ఇక్కడ ఏం చెప్తాం? మనం ఫస్ట్ కుటుంబం అంటాం. అంటే అతను ఒక కుటుంబ వ్యక్తి అవుతున్నాడు అని, తనకు ఒక కుటుంబం వస్తుంది అని, నెక్స్ట్ జనరేషన్ మొత్తం అతను తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ కుటుంబ పరివారాన్ని అతను ప్రొటెక్ట్ చేయగలడా లేదా అనగానే మనం ప్రొటెక్షన్ కారకత్వం అనేది కుజుడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే కుజుడు ఎంత బలంగా ఉన్నాడు అతని జాతకంలో అని చెక్ చేయాలి. కుజుడు దోషంలోకి వెళ్ళకూడదు. కుజుడు దోషంలోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అతను వివాహానికి ప్రొటెక్ట్ అవ్వలేడు. ఇక్కడ మీరు రెండు రకాలు చెక్ చేయాలి. రాశి ఎంత చెక్ చేస్తుంటారో నవాంశ అంతకంటే ఎక్కువ చెక్ చేయాలి వివాహ విషయంలో. అర్థమైందా? అంటే పురుషుడు ఏమవ్వాలి? ఇక్కడ ప్రొటెక్టర్ అవ్వాలి. రెండోది ఏంటంటే వివాహంలో చూసుకున్నప్పుడు ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, తన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయగలడా లేదు, లేదా ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు తీసి రోడ్డు మీద పెట్టేవాడు. ఈ రెండు చూడాలనుకోండి, అతను 10th హౌస్ ఎలా ఉందని చెక్ చేయాలి. నవాంశలో అతని 10th హౌస్ ఎంత బలంగా ఉంది. 10th హౌస్ బాగా ఉంది, కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తేగలుగుతాడు, కుటుంబానికి ఏ విధమైన అవమానాలు తీసుకురాడు, కుటుంబాన్ని నిరంతరం కాపాడుతూ ఉంటాడు. అంటే తన పరివారం ఏదైతే ఉంటుందో వంశ పరివారం, ఎందుకంటే ఒక పురుషుడి జాతకంలో వంశ పరివారం అనగానే 10th హౌస్ వస్తుంది. నైన్త్ తండ్రి, అతని యొక్క కుటుంబం 10th హౌస్, సెకండ్ హౌస్. ఆ పరివారాన్ని అతను ఎంత బాగా కాపాడగలడు. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అనేది ఏంటంటే సైకలాజికల్ రూల్స్. అతనికి సంసారం మీద కుటుంబాన్ని ఎంత బలంగా తీసుకెళ్తున్నాడు అనేది ఇంపార్టెంట్. సెకండ్ హౌస్ బాగుందా, అలాగే 10th హౌస్ ఎంత బలంగా వెళ్తుంది, ఇది ఒకటి చూడాలి. ఇంకా ఒక ప్రొటెక్టర్ కాబట్టి కుజుడు పాజిటివ్గా ఉండాలి, బలంగా ఉండాలి. కుజుడు మిత్ర స్థానాల్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ ప్లేస్ అవ్వాలి. కుజుడు మిత్ర స్థానాల్లో లేడు, శత్రు స్థానాల్లో ఇరుక్కున్నాడు, కుజుడు నేర్చబడ్డాడు, కుజుడి మీద శత్రుగ్రహాల ప్రభావం ఎక్కువ ఉంది, శని దృష్టి పడతాం కానీ, ఇంకా వాళ్ళ లగ్నాత్తు అశుభత్వాన్ని ఇచ్చిన 6, 8, 12 భావాల స్థితిని పడతాం కానీ చూడండి. అందుకే మనకి కుజ దోషంలో ముందు తీసుకునేది ఏంటి? కుజుడు 2వ ఇంట్లో ఉన్న 4వ ఇంట్లో ఉంటే డిఫాల్ట్ నేసత్వం, మళ్ళీ అష్టమ భావంలో కూర్చున్న, వ్యయ భావంలో కూర్చున్న సప్తం, ఇదంతా కుజుడిని దోషంగా తీసుకెళ్తాం మనం. ఎందుకంటే కుజు దృష్టి అనేది సప్తంలో కూర్చున్నాడు, 10th హౌస్ బాగా పడుతుంది. అష్టమంలో కూర్చుంటే ద్వితీయాన్ని చూస్తాడు, ద్వితీయంలో కూర్చుంటే అష్టమాన్ని చూస్తుంటాడు. ఇక్కడ ప్రొటెక్టర్ కంటే కూడా డిస్ట్రక్టర్ గా పనిచేస్తున్నాడు ఇక్కడ కుజుడు అని. అంటే కుటుంబ బాధ్యతలు పెద్దగా తీసుకోలేడు అని. మిగిలిన స్థానాల్లో కుజుడు బలంగా తీసుకెళ్తాడు. అందుకే కుజు దోషాన్ని చూస్తారు ఫస్ట్.
ఇతను కుటుంబానికి ప్రొటెక్షన్ ఇస్తాడా, లేకపోతే డిస్ట్రాక్షన్ చేస్తుంటాడు? అలాగే ఇంకొక రూల్స్ ఉంటది. ఈ రోజుల్లో మనకి ఎక్కువ ఎదుర్కొనేది ఏంటంటే, మనకి దేశం మొత్తం ప్రపంచంలో తర్వాత సంగతి పెడితే, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మ్యారేజ్ ఇష్యూస్ ఉంది. ప్రపంచంతో పోల్చుకుంటే భారతదేశంతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటంటే వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ మానసిక స్థితి. ఒకప్పుడు అనుకోండి, ఇప్పుడు కొన్ని అదర్ క్యాస్ట్లో వివాహాలు తొందరగా ఎందుకు అవుతుంది, అదర్ రిలీజియస్లో వాళ్ళకి వివాహాలు బాగానే అవుతుంది. పర్టికులర్గా కొన్ని రిలీజియస్ అది కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేట్ అవుతుంది? చూడండి, మన గరుడ పురాణంలో స్త్రీ గురించి చాలా గొప్ప వర్ణన చేశారు. అందులోనూ స్త్రీ ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తా ఎవరిని పెరుగుతుంది అంటే తండ్రిని చూస్తా పెరిగింది. అదా, ఎందుకంటే తండ్రి ఆ ఆడపిల్లకి ద బెస్ట్ ప్రొటెక్టర్ అనమాట. అంటే చేసుకునే భర్త తండ్రితో పోల్చుకుంటుంది, తండ్రి కంటే గొప్పగా ఉండాలనుకుంటుంది ఫస్ట్. గొప్ప అంటే లెక్కన ఒకటి ఆర్థిక స్థితి అయి ఉండాలి, రెండోది అతని కంటే కూడా క్వాలిటీస్ ఎక్కువ ఉండాలనుకుంటుంది. ఏ ఆడపిల్లని అంతే, తండ్రినే చూస్తుంది. రెండోది, పురుషులకి కొన్ని నియమాలు పెట్టారు గరుడ పురాణం. పురుషుడు ఏం చేయాలి, ఇక్కడ స్త్రీకి పూర్తి స్వాతంత్రం ఒకటి ఇవ్వాలి, కుటుంబ బాధ్యత మొత్తం అతని చేతిలో పెట్టాలి. రెండు, స్త్రీకి ధనానికి ఏ లోటు రానియకూడదు, గౌరవ మర్యాదలకు లోటు రానియకూడదు, ద బెస్ట్ ప్రొటెక్టర్ గా పురుషుడు ఉండాలని చెప్పి గరుడ పురాణం పెట్టి. చూడండి, పూర్వకాలంలో మనకి ఇంకో గట్టిగా తుమ్మితే చచ్చిపోతాడు అన్నాడు కూడా పిల్లనిచ్చేవాడు. ఎందుకంటే వాడు కన్యాశుల్కం ఇచ్చేవాడు. అర్థం, స్త్రీ దగ్గర డబ్బును ఆశించేవాడు కాదు, ఎదురు ఇచ్చేవాడు. కన్యాశుల్కం భరణం ఇచ్చేవాడు. ముసలి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. గట్టిగా తుమ్మితే పెళ్ళిలో గట్టిగా ఏది మేళతాళాలు గట్టిగా వాయిస్తే ఆ సౌండ్ చచ్చిపోయే వాళ్ళకు కూడా ఆ రోజుల్లో వివాహాలు అయినాయి. రీజన్ ఏంటంటే అప్పట్లో కన్యాశుల్కం ఉంది, ఇప్పుడు కట్న కానుకలు వచ్చాయి. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. అండ్ మనకి డైవర్స్ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఇక్కడ స్త్రీ యొక్క ఆలోచన మనకి గరుడ పురాణాలు ఎంత స్పష్టంగా చెప్పారు. స్త్రీ ఓర్పులో పురుషుడి కంటే 10 రెట్లు ఎక్కువ, ఆలోచనలో కానీ తనకున్న డిజైర్స్ లో కానీ పురుషుడి కంటే 4-5 రెట్లు ఎక్కువే ఉంటుంది స్త్రీ. అంటే ప్రతి విషయంలో స్త్రీకి ఎక్కువ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఓర్పు సహనం అంటావా చాలా ఎక్కువ ఉంటుంది. పనిచేసే విషయంలో కానీ స్థిరత్వంలో కానీ పట్టుదలలో కానీ స్త్రీ ఎక్కువగానే ఉంటుంది. అంటే స్త్రీ అంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ స్త్రీని అర్థం కదా, తను కంట్రోల్లో పెట్టుకోవాలంటే పురుషుడు ఏం చేయాలి? పురుషుడు ఏం చేయాలి? ధనం బాగా సంపాదించాలి, ఆ స్త్రీ తండ్రి కంటే గొప్పగా బతకాలి, తండ్రి కంటే ఎక్కువ ప్రేమని భార్యకు అందించగలగాలి. అర్థమైందా? ఎక్కువ సంపాదించుకుంటాను. రెండు, నీకు ఆభరణాలు చేపిస్తాను, నీకు అంత ఇస్తాను ఇంత ఇస్తాను అని చెప్పి ఇప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. అప్పుడు ఆ స్త్రీ ఏంటంటే భర్త ఇష్టం. అలాగా స్త్రీని ఎలా వశీకరణం చేయాలని చెప్పి గరుడ పురాణంలో మనకు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు లేని వాళ్ళ ఇళ్ళలో చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే పెళ్ళిళ్ళు తొందరగానే, కాగితాలు ఎత్తుకున్న వాళ్ళైనా, మున్సిపాలిటీలో పనులు చేసే వాళ్ళైనా సరే, లేకపోతే డైలీ లేబర్ అయినా సరే, వాళ్ళకి పెళ్ళిళ్ళు బాగానే అవుతాయి. ఇంకా వాళ్ళ భార్యాభర్తలు కొద్దిగా కష్టపడుతున్నారు, తిట్టుకుంటున్నారు, తర్వాత సంగతి అయితే విడిపోయే తక్కువ వాళ్ళలో. ఇద్దరు కావాలంటే చిరగిళ్ళలో కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. పెళ్ళిళ్ళే తొందరగా అవుతుంది, 18-20 ఏళ్ళకి అయిపోతున్నాయి వాళ్ళ పెళ్ళిళ్ళు. అర్థమైందా? లేదు, ఈ రోజుల్లో చదువులు వచ్చినాయి కాబట్టి 21 ఏళ్ళకి అవుతాయి కానీ మాకు బీటెక్లు అవ్వట్లేదు, ఇంకొక 2-3 ఏళ్ళు సెటిల్ అవ్వడానికి 25 ఏళ్ళు, పర్ఫెక్ట్ సెటిల్మెంట్ 30 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ ఒకటి లేట్ అవుతుంది. రెండు, ఇక్కడ వీళ్ళు ఏంటంటే చదువుకున్నాం కదా మనం, నాకు ఒక ₹1,00,000 ఉద్యోగం వస్తుంది, లేకపోతే నేను ఒక 50,000 సంపాదిస్తాను, కానీ నాకు ఇన్ని కోట్లు కావాలా కట్నం, ఇన్ని లక్షలు కావాలా, నా స్టేటస్ ఎంత, అవతల వాళ్ళు ఎంత స్టేటస్ వాళ్ళు కావాలనుకుంటారు. ఇప్పుడు ఇంత స్టేటస్ ఒక తండ్రి ఖర్చు పెట్టతున్నప్పుడు అబ్బాయికి ఎంత ఆస్తి ఉంది, అతని వెనకాల ఇంకెన్ని
ఆస్తులు ఉండయి. ఇప్పుడు ఎవరన్నా పెట్టుబడి పెట్టేటప్పుడు 100 రూపాయలు లాభం అవుతుందంటే 10 రూపాయలు పెట్టుబడి పెడతారు. కానీ 10 రూపాయలు వస్తున్న 100 రూపాయలు పెట్టి ఎవడకోండు. ఇప్పుడు మార్కెట్లో 10 రూపాయలు వస్తూ 100 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే కొండ ఎవడు, అక్కడికి అవసరం లేదు కదా. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇచ్చి కొనమంటే బంగారంలా కొంటారు. ఇప్పుడు వాడు 1,00,00,000 కట్టం కావాలనుకోండి, ఈ వెనకాల 10 కోట్లు ఆస్తి ఉండాలా, ఈ నెలకు 10 లక్షలు సంపాదిస్తుంటే ఇస్తాడు, బంగారం ఇస్తాడు. కోటి కాదు 2 కోట్లు ఇస్తాను తీసుకెళ్ళి బాబు అంటాడు. పెళ్లిలో రెండోది వీళ్ళ స్టేటస్ కంటే వాళ్ళ స్టేటస్ గొప్పది కాబట్టి అబ్బాయి స్టేటస్ ఇక్కడ కాపురాలు అనేది ముందు కొనసాగుతుంది. అంత తొందరగా చెడిపే అవకాశం ఉండదు. రెండోది బాగా చదువుకున్న వాళ్ళు కావాలి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఇల్లు ఉద్యోగాలు చేయాలంటారు. ఇక్కడంటే ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఈక్వాలిటీ అన్న చోట మళ్ళీ కట్టాలి అడగకూడదు అమ్మాయిని, కానీ వీళ్ళు అడుగుతారు, మళ్ళీ స్టేటస్ అంటారు. మళ్ళీ ఒక ఫెమినిస్ట్గా ఇండివిజువల్ లైఫ్ బతకటం అలవాటైన వాళ్ళకి అర్థంగా, నేను పంజరంలో పెడతాను, కంట్రోల్లో పెడతానంటే ఎందుకు ఊరుకుంటుంది? ఆ పంజరాన్ని ఎలా పీకాలా అని చూస్తుంది, పీకిన తర్వాత ఎగిరిపోయింది. ఇది కామన్ సైకాలజీ, చాలా సింపుల్ సైకాలజీ కూడా. ఎందుకంటే తనకు బతకడం తెలిసింది కదా. ఇప్పుడు చిలకోడు ఉన్నాడు, జ్యోతిష్యం చెప్తారు చిలక వచ్చి, వాళ్ళ దగ్గర చిలకకి తోక రెక్కలు రెండు ఉండవు. మనం వాస్తవంగా స్త్రీలుగా చిలకలతో పోలుస్తాం, బర్డ్స్తో. ఆ బర్డ్ మన దగ్గర ఉండాలంటే ఏంటి? రెక్కలు తోక ఉండకూడదు. ఇప్పుడు మీరు చదువుకున్నారు, బాగా ఉద్యోగాలు చేస్తున్నారు, సేమ్ కాస్ట్, మీలో ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు పిల్లలు. వాళ్ళని చేసుకోండి పెళ్ళిళ్ళకి. ఆర్థికంగా తక్కువ ఉందంటే వాళ్ళ చదువులు కూడా పెద్దగా తక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. వాళ్ళని చేసుకోండి. తనకంటే ఎక్కువ కుటుంబంలో ఉన్న కుటుంబానికి వెళ్తున్నారు కాబట్టి అమ్మాయి ఆ భర్తతో ఉంటుంది. తన తండ్రి కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాడు, తండ్రి కంటే ఎక్కువ ప్రేమ ఎలాగో చూపించగలుగుతున్నాడు కాబట్టి తన దగ్గర ఎప్పుడు ఉంటుంది. కానీ క్యాలిక్యులేషన్స్ ఎలాగుంటాయి? నేను 1,00,000 సంపాదిస్తాను, కొన్నాళ్ళు ఉద్యోగం చూపిస్తాను, నాకు ఆ ఆస్తులకి ఇస్తలేదు, కానీ అమ్మాయి ఆస్తి ఇవ్వాలా, ఇల్లు ఇవ్వాలా, కారు ఇవ్వాలా, బంగ్లా ఇవ్వాలా, మళ్ళీ ఉద్యోగం చేస్తాను, జీవితాంతో పోషించాను. కానీ ఆమె ఏటీఎం కార్డు ఆమె వాడుకోకూడదు. ఇన్ని లెక్కలు వేస్తున్నాడు. ఇక పెళ్ళిళ్ళు ఎందుకంటే, ఎందుకంటే ఇక్కడ ఒక మనిషి పెళ్లి చేయాలంటే ఫస్ట్ అతను కుటుంబాన్ని ప్రొటెక్టర్గా ఉంటాడా లేదని అబ్బాయి జాతకంలో చూడాలి. అంటే ఏంటి? దశమ భావం ఎంత బలంగా ఉంది, అలాగే వాళ్ళ జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంది. ఈ రెండు బలాలు బాగున్నాయి అనుకోండి, అతను ప్రొటెక్టరే కాబట్టి తన ఇండివిజువాలిటీని తగ్గనీడు కాబట్టి తను కష్టపడతాడు, సంపాదిస్తాడు, భారీగా అన్ని చేపిస్తూ ఉంటాడు, ఏది కావాలని ఇస్తుంటాడు. అర్థమైందా? తను వదిలిపోదు ఎప్పటికీ. ఒకటే చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా కూడా కంపారిజన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ తాను కూర్చొని చోట నుంచి తను ఒక సెంటర్ అవుతా, ఎదుటి వ్యక్తులను పరిశీలిస్తా, అర్థమైందా, ఒక నిర్ణయానికి వస్తారు. ఈ పరిశీలనలో లోపం ఉంటుంది, ఎందుకంటే తను సపరేట్ అవుతుంది వాడు. ఈ పరిశీలించేటప్పుడు తను ఎవరినైతే చేసుకుంటున్నాడో, తను ఎవరిదైతే కాపురం చేస్తుందో వీళ్ళతో కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏంటంటే డైవర్స్ దాకా వెళ్ళవు, ఇంకా డైవర్స్ అవ్వవు కూడా. కానీ ఇక్కడ అలా కాదుగా. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీలో చేంజ్ వచ్చింది. కట్టాలు కావాలా, ఏదో ఆ రోజులంటే కొద్ది గొప్పలు వెళ్ళిపోయింది, ఇప్పుడు చాలా విపరీతం అయిపోయింది. స్టేటస్ అంటారు, పెళ్ళి అంటారు, దానికి చాలా ఖర్చు అయింది. పైగా ఆడపిల్ల తండ్రి అంటే ఆడపిల్ల కన్నవాడంతా కోటేశ్వరుడే ఉండాలి భూమి మీద ఫస్ట్ పెళ్ళిళ్ళు అవ్వాలండి. అంత కోటేశ్వరుడు అంత స్టెబిలిటీ ఇచ్చిన ఆడపిల్ల వీళ్ళకి ఎందుకు సంసారం చేస్తారు? వీళ్ళు సీఈఓలు చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ కుర్రాడు బాగున్నాడు అనుకోండి, చేసుకున్నాను అనుకోండి, కొన్నాళ్ళల్లో డామినేషన్ డిఫరెన్సెస్ తేడా వచ్చి నేను సంపాదిస్తాను, నన్ను సంపాదిస్తుంది, డైవర్స్ అయిపోతుంది, నువ్వు నాకు ఎవరు కంట్రోల్ పెడతాను. కానీ మనకు సనాతన ధర్మం ఉందిగా. అర్థమైందా? స్త్రీ ఎలాగ ఉండాలి, ఆడపిల్ల ఎలాగ ఉండాలి, అత్తమామలతో ఎలాగ ఉండాలి, కుటుంబంతో ఎలాగ ఉండాలని చెప్పి మనకు బ్లడ్లో వెళ్ళిపోయింది అది. ఇలా వెళ్ళిపోయినప్పుడు మనం పాత రూట్లోకి వెళ్ళాలి. కానీ ఈ పాత కొత్త కలయిక వల్ల ఏంటంటే డైవర్స్ అయిపోతుంది. ఈ తర్వాత ఏంటంటే జాతకాల మీద పడతారు. జాతకాల స్పష్టంగా ఉంటుంది, అర్థమైందా? ఇతను ప్రొటెక్టర్గా ఉండాలి, ఫస్ట్ ఇండివిజువల్ చార్ట్ చెక్ చేయండి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అనేది కావాలి.
వాళ్ళ జాతకంలో కుజుడు ఏ అష్టమ భావన కనెక్ట్ అయ్యాడు, ఏ సప్తమాధిపతి అష్టమంలో పడ్డాడు. అంటే వీళ్ళలో ఒక మార్పు కావాలి. ఫస్ట్ నువ్వు ముందు మారాలి. నీ డెసిషన్స్, నీ ఆలోచన విధానం ఏదో ఉందో అది మార్చుకో పెళ్లిలో. ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంగా, అష్టమం అంటే ఏంటి, చీకటి అయిపోతుంది అని. అదే అదే ఒక అరిష్టము, నిలబడదు అని. రంధ్రభావం కదా అష్టమ భావం. సప్తమాధిపతి దాంట్లో వెళ్ళిపోయాడు, బలహీనుడు అయిపోయాడు అని. ఇక్కడ నీకేం కావాలంటే నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేదు నీలో, నీలో 100 బొక్కలు ఎదుగుతారండి. పైగా అతను సప్తమాధిపతి ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్ళాడో, వీళ్ళు అవతల దాంట్లో చాలా రూల్స్ పెట్టుకుంటారు. వాళ్ళు అట్లా ఉండాలి, వీళ్ళు ఎట్లా ఉండాలి అని చెప్పేసి చాలా రకాల కొరీలు పెడతారు. ఇవి కూడా మళ్ళీ ఏంటంటే విడాకుల వైపు, డైవర్స్ వైపు దారితీస్తాయి. అది ఎప్పుడు విడాకులు అవుతాయి అంటే వీళ్ళిద్దరు బలంగా ఉంటే అవుతాయి. బలంగా లేరు, ఒకళ్ళు సైకలాజికల్ గా బాగా వీక్ గా ఉన్నారు, సెన్సిటివ్ గా ఉన్నారు, వాళ్ళ జాతకంలో గ్రహ బలాలు బాగలేదు, అప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ జరిగింది. అర్థం, ఏ ప్రమాదాల్లో పడటం జరిగింది. ప్రమాదాలు ఎందుకు జరుగుతాయంటే అనాలోచితంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, అర్థమైందా, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే అలర్ట్నెస్ లో ఉండరు కదా, డ్రైవ్ చేస్తున్నప్పుడు అలర్ట్ గా ఉండాలి. అలర్ట్నెస్ అనేది పోయింది, ఎందుకంటే వీళ్ళ థాట్స్ ఎక్కడో నడుస్తూ ఉంది. ఇవి ఇంకా మిగతాదంతా జాతకాల మీద నిందలేస్తుంటాం. అంటే మనిషి సంకల్పాలు కొన్ని ఉంటాయి, నిర్ణయాలు కొన్ని ఉంటాయి. మనకు పురాణాల్లో స్పష్టంగా చెప్పాడు ఒక పురుషుడు ఎలాగ ఉండాలి అని. అందులో గరుడు పురాణాలు చాలా స్పష్టంగా చెప్పారు పురుషుడి యొక్క లక్షణాలు ఇలా ఉండాలి అని. ఇక్కడ మనం ఏంటంటే స్త్రీలలో లక్షణాలు ఎదుగుతుంది, స్త్రీ ఎట్లా ఉండాలి అని. పురాణంలో ఏం చెప్పారు, గరుడు పురాణంలో పురుషుడు ఎట్లా ఉండాలో చెప్పారు, స్త్రీ యొక్క క్యాపబిలిటీస్ చెప్పారు. వీటిని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు. అంటే ఒక వివాహ పంతం చూసినప్పుడు మనం ఏంటంటే నక్షత్రాల పాయింట్లు చూస్తాం. నక్షత్రాల పాయింట్లు ఏముంటది, నాడీ కూటం అని, బక్కూటం అని చెప్పి, యోని అని చెప్పి, ఈ కలుస్తున్నాయా లేవని చూస్తాం, రజ్జు కలుస్తున్నా లేదా, ఇలా పాయింట్లు కొన్ని ఇచ్చారు. అదేంటంటే ఏ సాఫ్ట్వేర్లో వేసిన ఇద్దరు పేర్లు డీటెయిల్స్ ఇచ్చామంటే మనకి ఇన్ని పాయింట్స్ వచ్చినాయి అమ్మా, మీకు 24 పాయింట్లు వచ్చినట్టు. ఇదంతా ఏంటంటే నక్షత్రం మీద వెళ్తాం. ఈ నక్షత్రం మీద వెళ్తామే కాదుగా, ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య కూడా ఏ విధమైన క్యాలిక్యులేషన్ వెళ్ళాలి అనేది మనం జ్యోతిషపరంగా చెక్ చేయాలి. అంటే ఒకళ్ళ జాతకంలో ఫస్ట్ కుజుడు ఎంత బలంగా ఉన్నాడు, ప్రొటెక్టర్ లాంటి. 2, సప్తమ కారకత్వమైన శుక్రుడు ఎంత బలంగా ఉంటాడు. ఇద్దరు జాతకాలను శుక్రుడిని చూస్తాం ఫస్ట్. శుక్రుడు ఎందుకంటే పురుషుడి జాతకంలో స్త్రీ విషయాన్ని చూస్తాం, స్త్రీ జాతకంలో కూడా శుక్రుడు చూడాలి. ఎందుకంటే శుక్రుడు అనేది అంటే ఇద్దరు మనుషుల మధ్య ఒక రొమాంటిక్ లైఫ్. ఈ రొమాంటిక్ లైఫ్ అనేది ఇద్దరు మనుషుల మధ్య వెళ్తుంది కాబట్టి వాళ్ళ జీవితంలో భాగాన్ని అనుభవించాలి కాబట్టి, సంసార జీవితాన్ని అనుభవించాలి కాబట్టి శుక్రుడు వాళ్ళకి వెళ్ళాలి. అలాగే ఇండివిజువల్ జాతకంలో శుక్రుడు బాగున్నాడా లేదని చెక్ చేయాలి. ఆ తర్వాత దశమ భావం చెక్ చేయాలి, 10th హౌస్. 10th హౌస్ ఎందుకు చెక్ చేయాలి ఇక్కడ మనం అంటే, ఈ 10th హౌస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి గ్రహాలు. నవాంశలో 10th హౌస్ని చెక్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తున్నాయి గ్రహాలు. అంటే ఏంటి, అతను కుటుంబం యొక్క పరువు ప్రతిష్టను నిలబెడటానికి కుటుంబ సంరక్షణ బాధ్యతలు తీసుకోలేకపోతున్నాడు అని. సంరక్షణ బాధ్యతలు తీసుకోలేకపోతున్నాడు అంటే లోపం వస్తుందనే కదా. లోపం వస్తున్నప్పుడు వాళ్ళకి సంసారం ఎందుకు చేస్తారు, చేయరు. ఇంకొకటి, నవాంశలో 4th హౌస్ చూడాలి. ఎందుకంటే నవాంశం ఎందుకంటే మనం మ్యారేజ్ హౌస్కి డివిజనల్ చార్ట్కి నవాంశం తీసుకుంటాం. ఈ 4th హౌస్ని అశుభ గ్రహాలు బాగా ప్రభావితం చేస్తుంది అనుకోండి, అతను పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, మానసిక స్థితి స్టెబిలిటీ సరిగ్గా ఉండదు. ఈ మానసిక స్థితి స్టెబిలిటీ సరిగ్గా లేదు పర్సన్కి, ఇతను ఏం చేస్తాడు, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద చూపిస్తున్నాడు, ఇబ్బందుల్లో పడుతున్నాడా లేదు, అదొకటి. రెండోది, ద్వితీయ భావాన్ని అశుభ గ్రహాలు బాగా ఇబ్బంది పెడతాయి. నవాంశ స్థితిలో శని కూర్చున్నాడు, డిస్టర్బ్ చేస్తాడు. రెండో వివాహం అయితేని చెప్పొచ్చు మనం. ద్వితీయం అంటే ఏంటి, సప్తమ భావానికి అష్టమ భావం, అంటే ఆయుర్భావం అంటాము. 7th హౌస్ ఆయుష్ స్థానం ఏంటి, 2nd హౌస్. ఈ 2nd హౌస్ని అశుభ గ్రహాలు డిస్టర్బ్ చేసి, అంటే ఈ మ్యారేజ్ అనే దానికి లాంజివిటీ సరిగ్గా లేదు అని, అంటే ఎక్కువ కాలం వీళ్ళు కలిసి ఉండలేరు అని. అంటే లగ్నాత్ 2nd హౌస్ అనేదాన్ని నవాంశలో మనం చెక్ చేయాలి. దాంట్లో 6, 8, 12 భావాదులు ఏమైనా పడ్డారా,
అర్థమైందా? లేకపోతే ఆ భావకి ఏదైనా దృష్టిలు పడుతున్నాయా వాళ్ళకి సెకండ్ హౌస్ మీద, అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ లాంజివిటీ ఏదైతే ఉంటుందో, సంసార జీవితానికి ఒక ఆయుష్ ఉంటుంది, ఎక్కువ కాలం కలిసి ఉంటున్నారా లేదా. ఇప్పుడు మనం మన ఆయుష్ చెక్ చేసుకోవాలి. లగ్నాత్ అష్టమ భావం బట్టి మనకి ఏంటంటే మన ఆయుష్, మన లాంజివిటీ అనేది తెలుస్తుంది. అలాగే సంసార జీవితంలో వీళ్ళ లాంజివిటీ ఎలా ఉందనేది నవాంశలో ద్వితీయ భావం చెప్పింది. మనం ద్వితీయ భావాన్ని చెక్ చేయాలి, అంటే ఎంత బలంగా వెళ్తుంది అని. ద్వితీయ భావం చెడిపోయింది, లాంజివిటీ తక్కువ ఉంది వీళ్ళకి. ఏ లాంజివిటీ తక్కువ ఉందంటే రిలేషన్స్, ఫ్యామిలీ, కుటుంబానికి సంబంధించిన లాంజివిటీ తక్కువ ఉంది. పెళ్ళైన తర్వాత ప్రొటెక్టర్గా ఉండలేకపోతున్నాడు, కుజుడు బలహీనం అయ్యాడు, 10th హౌస్ బలహీనమైంది, కుటుంబ పరిరక్షణ అనేది తీసుకోలేడు. అంటే వీళ్ళంతా ఎవరు అవుతారు? డిపెండింగ్ పర్సన్స్గా మారిపోతారు. పురుషుడి జాతకం ఇట్లా పడకూడదు ఫస్ట్. ఎందుకంటే పురుషుడికి కొన్ని వేల సంవత్సరాల నుంచి మేల్ యుగో అని ఇంజెక్ట్ చేసేసారు సమాజంలో. కాబట్టి పురుషుడు ప్రొటెక్టర్గా ఉండాలి. ఈ చెక్ చేయకుండా మనం తర్వాత మనం కంపారిజన్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ బేసిక్ ఏంటి అని చెక్ చేసుకోవాలి. అంటే అష్టమ భావంలో కుజుడు పడ్డాడు ఇన్ కేసు. ఒకరి జాతకంలో అష్టమ భావంలో కుజుడు పడ్డప్పుడు, ఒక పురుషుడి జాతకంలో, స్త్రీ జాతకంలో అష్టమ భావంలో పడ్డంది అనుకో, స్త్రీకి ఏం కాదు, ఆ పురుషుడికి కష్టం వచ్చింది. పురుషుడి జాతకంలో అష్టమ భావం పడింది అనుకో, మళ్ళీ పురుషుడి కంటే కూడా స్త్రీకి ఎక్కువ కష్టం జరిగింది, ఈ పురుషుడికి జరిగింది. ఇప్పుడు ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ ఈ వరుణ గ్రహం కానీ అలాగే కుజగ్రహం కానీ పడ్డారు, అది దోష పరివర్తన జరగలేదు. ఇప్పుడు ఈ అంశలో కానీ లగ్నంలో కానీ ఈ కుజుడు అమ్మాయి లగ్నానికి కేంద్ర భేద అవ్వకూడదు. సమ్ ఎగ్జాంపుల్, ఒక మేష లగ్నం అబ్బాయిది నవాంశ పడింది, లేకపోతే జన్మ లగ్నం కూడా చూసుకుంటాం, రెండింటిని చూద్దాం. అష్టమ భావంలో కుజుడు పడ్డాడు. ఈ అష్టమ భావంలో కుజుడికి కేంద్రాలు ఏమవుతున్నాయి? అష్టమ భావం అనగానే మనకేమవుతుంది? మేష లగ్నానికి అష్టం వృశ్చికం అయింది. వృశ్చికానికి కేంద్ర స్థానాలు ఏంటి మనకి? ఒకటి కుంభం అవుతుంది, రెండు వృషభం అవుతుంది, మూడోది సింహం అవుతుంది. అంటే ఈ 4 లగ్నాల్లో పుట్టిన అమ్మాయి ఇచ్చి చేయకూడదు. ఇప్పుడు అష్టమ భావంలో కుజుడు ఒక 10 డిగ్రీల్లో కూర్చున్నాడు, వృశ్చికంలో కూర్చున్నాడు అనుకో. ఒక మేష లగ్నం తీసుకోండి అమ్మా, దానికి 8th హౌస్ అనేది వృశ్చిక లగ్నం కదా, వృశ్చిక రాశి కదా. అందులో 10 డిగ్రీల్లో కుజుడు కూర్చున్నాడు, కుజు దోషం అంటాం. ఈ కుజుడు అవతల అమ్మాయి జాతకం అదే 10 డిగ్రీలు కుంభలగ్నం పడ్డ, వృషభ లగ్నం పడ్డ, సింహ లగ్నం పడ్డ ఇచ్చి చేయకూడదు. ఎందుకంటే అమ్మాయి ఆయుష్ని తీసేస్తుంది, అంటే వైధవ్య యోగం అంటుంది. లేదా అమ్మాయి జాతకంలో పడ్డాడు అట్టగా, ఆ లగ్నాలను అబ్బాయిని చేయకూడదు. అంటే ఏంటి? ఈ కుజుడికి దోషంలోకి వెళ్తే ఇన్ కేసు అవతల వాళ్ళు ఎవరైతే ఉంటారో స్పౌజ్ యొక్క లగ్న డిగ్రీలు ఎగ్జాక్ట్ గా ఉండకూడదు. ఇది 10 డిగ్రీలు అనుకో, అవతల వాళ్ళు 8 నుంచి 12 డిగ్రీల మధ్యలో పడకూడదు, ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీన్ని వైధవ్య దోషాలుగా తీసుకుంటాం. వైధవ్య దోషం ఇద్దరికి ఉంటుంది, అమ్మాయికి ఉంటుంది, అబ్బాయికి ఉంటుంది. సమాజంలో అంటే వైధవ్యం అనగానే అమ్మాయిని చూస్తున్నారు కానీ అబ్బాయికి ఉంటుంది వైధవ్యం. ఆయన చేసుకున్నాక చచ్చిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు సూసైడ్ చేసుకుని. రీజన్ ఏంటి? ఇతను ప్రొటెక్టర్ కాడు, 10th హౌస్ డిస్టర్బ్ అయిపోయింది, నవాంశలో. వీడి హింస పెడతాడు భార్యని, తిట్టడమో, ఇన్సల్ట్ చేయడమో, అవమానించడమో, అర్థమైందా? చాలా తక్కువగా చూడటం, ఏదో ఒకటి చేస్తుంటాయి. పైగా చేస్తున్నాడు, మళ్ళీ కట్నాలు ఇచ్చి వస్తారు పాపం. అర్థమైందా? రెండోది వాళ్ళ ఉద్యోగాలు లేవు అనుకో, వాళ్ళు ఏదో అప్పులు చేసి కట్నాలు తెచ్చుకున్నారు, ఏదో బాధలు పడి ఇంకా తట్టుకోలేక చచ్చిపోతారు, తండ్రికి భారం ఉండకూడదు. అది కట్నం ఇచ్చిన తండ్రి ఉన్నత కుటుంబం ఉన్నాడు అనుకో, తార తీసి రోడ్డు మీద కూర్చోబెడతారు, వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ డైవర్స్ తీసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. ఇది ఫస్ట్ ఏంటి? మనం దోషం చూస్తాం. అలాగే ఈ కుజుడు శత్రుస్థానాల్లో పడ్డ, నీచపడ్డ, సప్తమంలో కానీ అష్టమంలో కానీ పడినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయిది కానీ ఈ కుజుడి నుంచి కేంద్ర స్థానాలు పడకూడదు. విత్ డిగ్రీ కల్లా పడ్డారా దోషం అయింది.
ఇంకోటి వరుణ గ్రహాన్ని తీసుకుంటాం అట్లాగే. వరుడు చాలా డేంజర్, ఆ విషయంలో కూడా తీసుకోవాలి. ఇంకా నవాంశ లగ్నం కుంభం అయింది. కుంభం అంటే ఎప్పటికప్పుడు చేంజ్ కోరుకుంటది, కొత్తదనం కావాలనుకుంటుంది. ఆ కుంభం లగ్నమైనా లగ్నంలో ఇంక వేరే గ్రహాలు పడ్డాయి, అర్థమైనా. వీళ్ళప్పటికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త చేంజెస్ కావాలని మైండ్ సెట్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ ఉన్నవాడికి కేంద్రం ఎంత బలంగా ఉందో చూడాలి. రెండోది, కేంద్ర బలం కావాలి, ఎందుకంటే కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాడా లేదా అని. ఇన్ కేసు ఆ లగ్నంలో శుభగ్రహాలు పడ్డాయి, కొంచెం బెటర్మెంట్. లేదనుకో వీళ్ళు ఏంటంటే బయట అదర్ అఫైర్స్ వైపు కొత్త కొత్త చూస్తూ ఉంటారు. వీళ్ళు బ్లైండ్గా చెప్తా, ఇందులో స్త్రీలకి పురుషులకి ఏమో కన్జంప్షన్ ఉండదు, అర్థమైందా. ఒక పురుషుడికి ఒక స్త్రీ దొరుకుతుందంటే, పురుషుడు బయట తిరుగుతున్నాడంటే స్త్రీ దొరకబట్టే కదా. ఇన్ని చూసుకున్నా కూడా అంతే అయింది. కాబట్టి జాతకం అనేది ఇద్దరికి సమానంగా వెళ్తుంది. అంటే కుంభలగ్నం ఏం చెప్తుంది ఇక్కడ, కొత్తదనం కోరుకుంటుంది. అది నవాంశలో కుంభలగ్నం పడింది, కుంభంలో గ్రహాలు ఎక్కువ పడ్డాయి నవాంశ చాట్లో. వీళ్ళకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలుగా ఎక్కువగా జాగ్రత్త చెక్ చేయాలి. రాశి చక్రంలో కుంభరాశిలో గ్రహాలు ఉన్నా కూడా, సప్తమాధిపతి కుంభంలో పడ్డా వీళ్ళకి మ్యారేజ్ వచ్చినా కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ఇమీడియట్లీ చేంజ్ అయ్యే మూడు. అప్పుడు వీళ్ళకేంటి చేంజ్ అవ్వాలంటే వీళ్ళకి ట్రావెలింగ్స్ అనేది అలవాటు చేయాలి. అది ఒక రెమెడీగా చెప్తాం. భార్య భర్తలు సరదాగా బయటకు వెళ్తుండండి, ట్రావెల్స్ చేస్తుండండి, దూరంగా వెళ్తుండండి, అంటే వాళ్ళు కొత్తదనం కావాలి కాబట్టి, అంటే కొత్త కొత్తగా వెళ్ళాలి. ఇక్కడ కూడా మీరు అశుభ గ్రహాలు పడ్డాయి అష్టమ భావంలో, ఆ పట్టమ గ్రహాలు లేదా సప్తమ భావంలో అశుభ గ్రహాలు పడ్డాయి. ఆ స్థానం ఏదైతే ఉందో ఆ గ్రహానికి శత్రువు అయింది అనుకో. ఇప్పుడు సూర్యుడు కానీ, శని కానీ, కుజుడు కానీ సప్తమంలో నీచపడ్డారు, వరుణుడు కానీ పడ్డాడు. ఇప్పుడు ఈ పడ్డ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా కేంద్ర స్థానాల్లోకి వాళ్ళ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ పడకూడదు. అవతల వ్యక్తి యొక్క లగ్నము లేదా లగ్నాధిపతి ఈ తక్కువ పడ్డ సప్తంలో ఉన్న గ్రహానికి కేంద్ర స్థితి పడకూడదు, కేంద్ర వేద అనేది ఉండకూడదు. అంటే ఫోర్త్ కానీ, సెవెంత్ కానీ, 10th కానీ ఆస్పెక్ట్ పడితే ఇక్కడ మళ్ళీ వైదవ్య దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అర్థమైనా. రెండోది, కుటుంబం సెకండ్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ హౌస్ బాగా అశుభ గ్రహాలు వస్తున్నాయి నవాంశలో, అంటే లాంజివిటీ తగ్గిపోతుంది వీళ్ళకని. ఇది ఇండివిజువల్ చార్ట్స్ చూడాలి ఫస్ట్. ఇదంతా అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, మీకు కావాలంటే యాప్స్లో నక్షత్ర పొంతన కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు నక్షత్ర పొంతన క్లాస్ అంటే చాలా లాగ్ అయిపోతుంది మనకి. నాకు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్లో, అర్థమైందా. తారాబలం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనండి, అంటే నాడి కొట్టమని, బక్క కొట్టమని, యోని కొట్టమని చెప్పి చెక్ చేస్తారు, పాయింట్స్ ఇస్తారు. ఈ పాయింట్స్ ఉన్నా కూడా ఫెయిల్ అయిపోతుంది. పాయింట్స్ కంటే కూడా ముఖ్యంగా మనకేంటంటే గ్రహ బలాలు కావాలి. ఇప్పుడు గ్రహ బలాలు సమ్ ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుందాం అనుకో. ఇది టుడే చార్ట్, ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుంటున్నా. ఇది ఒక ఫీమేల్ చార్ట్ అనుకుందాం. ఇది టుడే చార్ట్ కాబట్టి మేల్ ఫీమేల్ మన ఇష్టం. ఇది ఫీమేల్ చార్ట్ అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే ఇక్కడ లగ్న నక్షత్రం 4 పడింది కాబట్టి ఫీమేల్ చార్ట్గా తీసుకుంటాం. 4వ పాదం పడింది. ఈ ఫిమేల్ చార్ట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ అమ్మాయి జాతకంలో లగ్నం ఏ లగ్నం అయిందని చూడాలి. ఈ లగ్నానికి కోణ స్థానంలో లగ్నాలు ఉంటే మంచిదే. 5-9 కానీ 3-11లో కానీ లగ్నం పడింది అనుకోండి, బాగానే ఉంటుంది. ఇద్దరు లగ్నాల మధ్య శుభస్థితి ఏర్పడింది అని చెప్పచ్చు, శుభదృష్టిలో పట్టారు. ఈ లగ్నం నుంచి కేంద్ర లగ్నాలు పడకూడదు. కేంద్ర లగ్నాలు పడితే ఏంటి, అపోజిషన్ చేసుకుంటున్నాయి లగ్నాలు. లగ్నం అంటే ఏంటి, తనువు సపోర్ట్ చేయట్లేదు, ఒకళ్ళ తనువు ఒకళ్ళ కంపాటబిలిటీ లేదు. అలాగే ఒకళ్ళ వ్యక్తిత్వం నుంచి ఒకళ్ళ వ్యక్తిత్వానికి కూడా పెద్ద కంపాటబిలిటీ లేదు, అంటే అపోజిషన్ చేసుకుంటారు, నువ్వెంతంటే నేనంతని. ఫస్ట్ రూల్ అది. అలాగే ఈ చంద్రుడి నుంచి ఆ చంద్రుడికి 3-11 కానీ 5-9 కానీ పడిందంటే మంచి కంపాటబిలిటీ, చంద్రుడు చంద్రుడి మధ్యలో. ఈ రెండు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రాశిలో కాదు నవాంశలో కూడా ఉండాలి. అలాగే అర్థం, కేంద్ర స్థితులు పడకూడదు చంద్రుడికి కేంద్ర స్థితి అంటే ఏంటి, మనకి 4-7-10, అలాగే 6-8, దీన్ని షష్ట అష్టకం అంటాం, ఇది పడకూడదు.
లగ్నాత్ లగ్నం షష్టాష్టకాలు పడకూడదు, చంద్రుడు కూడా షష్టాష్టకాలు పడకూడదు, ఎందుకంటే వేదలు అవుతారు అప్పుడు. ఇది మానసికంగా ఇబ్బంది పెట్టింది. ఇద్దరు మనసులు, ఒకటి ఇద్దరు తనువులు, రెండు ఇద్దరు మనసులు అనేది చంద్రకారకత్వాలు తీసుకుంది. రెండోది వీళ్ళ ఫోర్త్ లార్డ్ నుంచి, ఇది నవాంశలు బాగా చెక్ చేయండి, అవతల వాళ్ళ యొక్క ఫోర్త్ లార్డు కేంద్ర స్థితులు కన్నా షష్టాష్టకాలకం పడకూడదు. అర్థమైందా? 311 అంటే 5 9 పడింది అనుకోండి ఫోర్త్ లార్డ్కి, అండ్ వీళ్ళ లగ్న. ఇంకోటే కాదు, మాతృకారకం కూడా తీసుకుంటాం మనం. వీళ్ళ మాతృకారకుడికి వాళ్ళ మాతృకారకుడు కూడా నవాంశలో రాశి చక్రంలో కానీ షష్టాష్టకాలు కేంద్రాలు పడకూడదు. ఎందుకంటే ఈ రెండు పెళ్లిళ్ళు అంటే రెండు మనసులు కలవటం, ఫస్ట్ రెండు తనువులు కలవడం, అది తీసుకుంటాం. రెండు, అవతల వాళ్ళ సోలుకి వాళ్ళ ఆత్మకి వీళ్ళ మనసుకి కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు స్త్రీ జాతకంలో సూర్యుడు ఏంటంటే మెయిన్ తీసుకుంటాం, మెయిల్ క్యారెక్టర్. పురుషుడి జాతకంలో చంద్రుడు తీసుకుంటాం. ఎందుకలాగా? స్త్రీ జాతకంలో పురుషుడు అంటే అవతల వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో హస్బెండ్ ఫ్యామిలీలో మేల్స్ ఎలా ఉంటారు, మేల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అర్థమైంది. అలాగే పురుషుడి జాతకంలో చంద్రుడు అంటే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ జాతకంలో కానీ స్త్రీల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ పురుషుడు జాతకం తీసుకుందాం. స్త్రీ జాతకంలో పురుషుడు ఎవరు? సూర్యుడు తీసుకుంటాం. ఈ సూర్యుడు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు? సూర్యుడు యొక్క నెక్స్ట్ రాశిలో ఎవరు ఉంటారు ఇక్కడ మనకి? బుధుడు 2 డిగ్రీలు ఉన్నాడు, జూపిటర్ 23 డిగ్రీలు, అంటే బుధుడు వైపు వెళ్తున్నాడు అని సూర్యుడు ప్రయాణం. బుధుడు అంటే ఒక వ్యాపారస్తుడు, ఒక యంగ్స్టర్ అని కూడా చెప్పచ్చు. అంటే ఈ స్త్రీకి ఒక యంగ్స్టర్స్ తో పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది అని. ఎందుకంటే సూర్యుడి నుంచి నెక్స్ట్ రాశిలో ఎవరు ఉంటారు? లేకపోతే ఇక్కడ లేడు, ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేకపోతే ఇక్కడ ఉన్నాడు. అంటే ఇతను ఏ గ్రహం వైపు అయితే నెక్స్ట్ ప్రయాణం చేస్తున్నాడు, ఆ టైప్ ఆఫ్ ఏజ్ ఉన్నోళ్ళు ఈమెకి భర్తగా దొరుకుతారని చెప్పచ్చు. కుజుడు ఉన్నాడు అంటే మంచి యంగ్స్టర్, యాంగ్జైటీ ఉన్న క్యాండిడేట్, అర్థం రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్ భర్తగా వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు వెళ్తున్నాడు, వ్యాపారస్తుడు, దుస్వభావ గుణాలు ఉన్నాడు, భర్తకు వచ్చే అవకాశం ఉంది. గురుడు కూర్చున్నాడు, టీచర్ అవ్వచ్చు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్, 10 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్నవాళ్ళు రావచ్చు. శని ఉన్నాడు, ఈ సూర్యుడు శని వైపు వెళ్తున్నాడు, ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారు, కనీసం 10 15 ఏళ్ళ తేడా ఉంటుంది, డిఫరెన్స్ వస్తుంది కంపల్సరీ. స్త్రీ జాతకంలో సూర్యుడి నుంచి నెక్స్ట్ శని వస్తున్నాడు అంటే 10 15 ఏళ్ళ డిఫరెన్స్ ఉన్నాడు, భర్తకు వచ్చే అవకాశం ఉంటుంది. వాడే నిలబడతాడు కూడా, మిగిలిన వాళ్ళు నిలబడరు. చంద్రుడు కూర్చున్నాడు, మళ్ళీ ఇది యవ్వనమే. అర్థమైనా? ఈ శని గురువులు మాత్రం ఓల్డ్ ఏజ్ ఇస్తారు. అలాగే పురుషుడి జాతకంలో చంద్రుడు చూస్తాం. ఈ చంద్రుడు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు? 12 డిగ్రీలు ఈయన, 19 డిగ్రీలు ఈయన, అంటే ఈ చంద్రుడు కుజుడు వైపు వెళ్తున్నాడు కదా. పురుషుడి జాతకం అనుకుంటే ఇన్కేస్ ఇదే చాట్ని, చంద్రుడు ప్రయాణం బట్టి వచ్చే భార్య ఏ ఏజ్ అమ్మాయి వస్తుంది తెలుసుకోవచ్చు. కుజుడు వస్తున్నాడు, చిన్న ఏజ్ వస్తుంది. బుధుడు వచ్చాడు, చిన్న ఏజ్ వస్తుంది. చంద్రుడు వచ్చాడు, చిన్న ఏజ్ వస్తుంది. ఈ గురుడు వచ్చాడు, ఈక్వల్ ఏజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. శని వచ్చాడు, తనకంటే 1 సంవత్సరం పెద్ద అమ్మాయిని చేసుకోవచ్చు అబ్బాయి. అంటే ఇక్కడ ఏజ్ ఎలాగుంది అని అర్థమైంది. అంటే తను చేసుకున్న వాళ్ళు ఏజెస్ ని మనం సూర్యచంద్రుల నుంచి కనపట్టాలి. స్త్రీ జాతకంలో సూర్యుడు ఎటువైపు ప్రయాణం చేస్తుంటే ఆ ఏజెస్ లక్షణాలు ఉన్న భర్త వస్తాడు. అలాగే పురుషుడి జాతకంలో చంద్రుడు ఎటువైపు ప్రయాణం చేస్తుంటే నెక్స్ట్ రాశిలో ఏ గ్రహం వస్తుంది, లేదా పై రాశిలో ఏ గ్రహం, అంటే ఫస్ట్ వచ్చే గ్రహం, ఆ ఫస్ట్ వచ్చే గ్రహం ఉన్న లక్షణాలు ఉన్న వయసు వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు వస్తారు అని. ఇది చంద్రుడి నుంచి పురుష జాతకం. ఇలాగే ఈ రెండు ఏంటంటే మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు, బ్లైండ్ స్పాట్స్ అయ్యి. ఇంకొకటి వచ్చేదానికి ఇక్కడ సూర్యుడు కూర్చున్నాడు కాబట్టి, మేనంలో సూర్యుడు కూర్చున్నాడు ఒక స్త్రీ జాతకం. ఇప్పుడు పురుషుడి జాతకంలో చంద్రుడు వృషభ రాశి అయినా బాగుంటుంది. ఇది మేన రాశి సూర్యుడు ఉన్న అమ్మాయికి, అబ్బాయి జాతకంలో చంద్రుడు వృషభ రాశి కానీ కర్కాటకం కానీ, అర్థమవుతుందా? అలాగే మకరం కానీ వృశ్చికం కానీ, ఈ 4 రాశుల్లో పుట్టిన అబ్బాయికి, చంద్రుడు అక్కడ ఉన్న అబ్బాయికి, ఈ మేనంలో సూర్యుడు ఉన్న అమ్మాయికి బాగుంటుంది. ఈ అమ్మాయి యాక్సెస్ ఓకే చేస్తుంది. నెక్స్ట్ ఈ అమ్మాయి జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఈ అమ్మాయి జాతకంలో గురుడు మనకి ఇక్కడ మేషంలో కూర్చున్నాడు కదా. ఈ గురువు నుంచి 3లో కానీ
5లో కానీ 9లో కానీ 11లో కానీ బుధుడు ఉండాలి అబ్బాయి జాతకం. ఇది మెయిన్ రూల్స్ అన్నమాట. ఇది సూర్యుడి నుంచి సూర్యుడి నుంచి అబ్బాయి చంద్రుడు ఎక్కడ ప్లేస్ అవ్వాలి. అలాగే గురువు నుంచి అబ్- అబ్బాయి జాతకంలో బుధుడు ఎక్కడ ప్లేస్ అవ్వాలి. అంటే అమ్మాయి జాతకంలో గురువు, అబ్బాయి జాతకంలో బుధుడు కోణ స్థానాల్లో ప్లేస్ అయ్యాడు. 311 వాళ్ళు 5 9. ఈ రెండు కంపాటిబిలిటీ కొద్దిగా అయింది అని చెప్పాలి. ఇంకా మూడోది వచ్చేసరికి కుజ శుక్రుల స్థితి. అమ్మాయి జాతకంలో కుజుడు, అబ్బాయి జాతకంలో శుక్రుడు. ఇప్పుడు కుజుడు ఇక్కడ కూర్చున్నాడు. అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకంలో శుక్రుడు మేషం కానీ మిథునం కానీ లేదా ధనుస్సు కానీ తొలగని పడ్డాడు అనుకో, వీళ్ళిద్దరూ ఎదురవంగానే చాలా ఒకరికొకరు కంఫర్ట్ ఫీలింగ్ కలిగింది. చూడండి, ఎప్పుడైనా కుజ శుక్రులు ఎలాగుంటారంటే అమ్మాయి జాతకంలో కుజుడికి అబ్బాయి జాతకంలో శుక్రుడికి ఎదురు బదురు పడ్డారు అనుకో, వాళ్ళిద్దరూ బలంగా పడ్డారు. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం కుజుడు ఎక్కడ కూర్చున్నాడు, ఇన్ కేసు శుక్రుడు ఎక్కడే కూర్చున్నాడు, అయితే అబ్బాయి జాతకంలో శుక్రుడు కుంభంలో కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ ఎదురు పడగానే ఫస్ట్ సెట్ లవ్ సెట్ అంటాం, ఫస్ట్ సెట్ సైట్ అంటారు వీళ్ళు. అర్థమైందా? ఫిజికల్ కనెక్షన్ అనేది గట్టిగా ఏర్పరచుకోవాలని అట్రాక్షన్ ఉంటుంది. అదే మగధార సినిమాలో ఏళ్ళు తగలంగానే స్పార్క్స్ వస్తాయి చూసావా, అట్లా వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఈ రెండు చెడిపోయినాయి. సూర్యుడి నుంచి బుధుడు లేడు, చంద్రుడు లేడు అబ్బాయి జాతకానికి, అమ్మాయి జాతకం గురి నుంచి బుధుడు సరిగ్గా సరిపోలేదు, కానీ ఈ రెండు సరిపోయినాయి. వీళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, ఒకటవుతారు, కానీ లాంగ్ టర్మ్ ఉంటుంది, ఆ జస్ట్ కాసేపు. ఇలాంటి కాంబినేషన్స్ రిలేషన్స్ వైపు వెళ్తాం, కలిసి కాపురం చేయడానికి కాదు. ఇవన్నీ కలిసిన తర్వాత ఇది కలిసింది అనుకోండి, సూపర్ అట్ ఉంది. నవాంశలో కూడా ఉండాలి. అలా కలిస్తే వాళ్ళిద్దరిది విడదీయాలని బంధం అయింది, మేడ్ ఫర్ ఈచ్ అదర్, లైఫ్ లాంగ్ ఉంటారు. ఎందుకు? సూర్యుడికి చంద్రుడికి కనెక్షన్ ఏర్పడింది, అమ్మాయి జాతంలో గురుడికి అబ్బాయి జాతంలో బుధుడికి కనెక్షన్ ఏర్పడింది, ఇద్దరు చంద్రుల మధ్య మంచి కనెక్షన్ ఏర్పడింది, ఇద్దరు లగ్నాలకి మంచి కనెక్షన్ ఏర్పడింది. అర్థమైందా? ఇద్దరు మాతృకారకత్వాల మధ్య మంచి కనెక్షన్ ఏర్పడింది. ఫైనల్ గా ఈ కుజుడు శుక్రుల మధ్య కనెక్షన్ ఏర్పడింది. ద బెస్ట్ కపుల్ అని చెప్పి. అర్థమైందా? ఆడు ఎంత రౌడీ అయినా, ఎంత ఎదవైనా, ఎంత గుండా అయినా సరే, ఈ అలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి సాఫ్ట్ అయిపోతాడు. అర్థమైందా? రావణాసుడు లాంటి అయినా భార్య దగ్గర ఎంత సైలెంట్గా ఉంటాడో వీళ్ళు అట్లాగే అయిపోతారు. అర్థమైందా? రాక్షసులు మంచి భార్యలు ఉంటారంటే కాదు, మంచి కాంబినేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. అర్థమైందా? ఇది మెయిన్. ఇది ఒకటే కాదు, ఫైనల్ ఇంకో దోడికి వెళ్తాం. ఇదంతా అయింది కదా, ఇదంతా అయినా కూడా కాంబినేషన్ కలుస్తున్నా కూడా ఒక చోట దెబ్బతింది అనుకో, దెబ్బ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ అంశ రూల్స్లోకి వెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ D9 అని క్లిక్ చేసాం అనుకో, మనకి ఇది వస్తుంది. ఇక్కడ అమ్మాయి లగ్నం రాక్షసాంశ అయింది. అర్థమైందా? అబ్బాయి లగ్నం ఏమవ్వాలి? మానవాంశ కానీ రాక్షసాంశ కానీ అవ్వచ్చు. దేవాంశ పడకూడదు. దేవుడికి రాక్షసుడికి యుద్ధం జరిగింది, ఇది లగ్నాల ప్రకారం. మళ్ళీ అమ్మాయి చంద్రుడికి అబ్బాయి చంద్రుడికి ఇక్కడ మనకి దేవాంశ పడింది కాబట్టి అబ్బాయి మానవాంశ అయినా బాగుంటుంది, దేవాంశ అయినా బాగుంటుంది, రాక్షసాంశ పడకూడదు. అర్థమైందా? ఈయనకి మనుషుడు భయపడింది కాబట్టి సూర్యుడు అమ్మాయిది రాక్షస అయినా దేవైనా మనుషులకు సెట్ అయింది. మనిషి అంటే మీడియేటర్. మార్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మాయి జాతకంలో, మార్స్. అర్థమైనా? ఈ అమ్మాయి జాతకంలో మార్స్కి, అబ్బాయి జాతకంలో వీనస్కి ఇక్కడ మనుషుడు పడింది. అబ్బాయి జాతకంలో వీనస్ దేవరాక్షస ఏదైనా, ఈ మార్స్ మనిషి కాబట్టి సెట్ అవుతుంది. అమ్మాయి జాతకంలో మనం మార్స్ని తీసుకుంటాం, జూపిటర్ని తీసుకుంటాం. ఈ జూపిటర్కి ఇక్కడ జూపిటర్ మనకి ఏమయ్యాడు? అమ్మాయి జాతకంలో దేవ. అబ్బాయి జాతకంలో ఏమవ్వాలి? మానవ అవ్వచ్చు, దేవ అవ్వచ్చు, రాక్షస అవ్వకూడదు. రాక్షస అయింది ఇద్దరు జూపిటర్ల మధ్య డైవర్స్ వెళ్ళే ఛాన్సెస్. వీళ్ళ సప్తమాధిపతి అమ్మాయి సప్తమాధిపతి మధ్యలో దేవగణాలు పెడితే ఒకళ్ళకి, అవతలకి దేవ కానీ మనిషి కానీ సరిపోదు.
రాక్షస గణం పడితే మనిషి గణం రాక్షసగా సరిపోతుంది. దేవ రాక్షసులు ఎప్పుడు కలపమాకండి, యుద్ధం జరిగింది. ప్రతి గ్రహానికి చూడాలి ఇట్లా. ముఖ్యంగా ఏంటంటే సంసారాన్ని నిలబెట్టే హౌసెస్ ఏమైనా ఉన్నాయంటే స్త్రీ జాతకంలో గురుడు, కుజుడు, శుక్రుడు. అర్థమైనా? అలాగే ఇద్దరు మనుషులు కలవాలి కాబట్టి ఇద్దరు చంద్రుల మధ్య, ఇద్దరు ఫోర్త్ లాట్ల మధ్య, ఈయన ఫోర్త్ లాట్గా ఆయన ఫోర్త్ లాట్ మధ్య మంచి కనెక్షన్ ఏర్పడింది అంశలో. ఇద్దరు దేవైతే పర్లేదు, ఇద్దరు దేవరాక్షస పడకూడదు ఎప్పుడు, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. దేవకు మనుష, దేవ ఓకే, రాక్షసుడికి మనుష, రాక్షస ఓకే, కానీ దేవ రాక్షసులకు ఎప్పటికే పడదు. కాబట్టి ఈ దేవరాక్షసులు ఏవైతే ఉన్నారో వీటిని ఇద్దరు కంపారిజబుల్ చేయాలి. అందులో మెజారిటీగా చెక్ చేయాల్సిన ఏంటి, లగ్నము, చంద్రుడు మనకారకుడు, మాతృకారకుడుగానే వారు చతుర్థాధిపతి. అలాగే వాళ్ళ చతుర్థాధిపతి వాళ్ళ మాతృకారకుడు, వీళ్ళ మాతృకారకుడు ద బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఇవాళ జాతకం అన్ని మనుషులు పడ్డాయి అనుకో, ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు, వీళ్ళు ఎవరినైనా బ్యాలెన్స్ అవుతారు. అబ్బాయి జాతకంలో బాగా రాక్షసులు పడ్డాయి, అర్థమైనా? అమ్మాయి జాతకంలో ఆల్మోస్ట్ మనుషుని ఇచ్చి చేయటం పడ్డాయి. అప్పుడు వీళ్ళు నిలబడతారు. వాళ్ళు రాక్షసులు అనుకోండి, కొంచెం కొట్లాడుతూ ఉంటారు. దేవ అయితే అసలు ఉండరు, మహాయుద్ధమే, ఎవడో ఒకడు పోవాల్సిందే. అర్థం? వాళ్ళని కావాలి, ఇళ్ళని కావాలి, లేదా విడిపోవాలి. ఇదేంటంటే చాలా మంది ఏంటంటే దీన్ని లైట్గా తీసేసుకుంటారు. ప్రతి గ్రహానికి, అది కూడా గురువుకి చూసుకోవాలి. వీళ్ళ గురువు, అమ్మాయి గురువు నుంచి అబ్బాయి బుధుడు పరిస్థితి బాగుండాలి చేయడం. ఇప్పుడు మనకి ఇక్కడ కలుస్తుంది రాశి చక్రంలో, బాగుంది కదండి మీరు చెప్పారు, అమ్మాయి జాతకంలో గురువు నుంచి అబ్బాయి బుధుడు బాగున్నాడండి అంటారు. అంశలో చెక్ చేయలేదు, అంశలో కొద్దిగా అట్టి ఇటుగా పడింది. కానీ ఈయన అమ్మాయి గురువు నుంచి అబ్బాయి బుధుడు మంచి దేవదేవ కానీ, లేకపోతే దేవ మనుషు కానీ, లేకపోతే రాక్షస మనుషు రాక్షస కలిసింది అనుకోండి, బాగానే ఉంటుంది. ఇది ఫైనల్ గా చెక్ చేయకుండా మీరు ఏంటంటే అవుట్పుట్ లోకి రామాకండి. అర్థమైనా? మీకు లాజిక్ ఇది ఒకటి ఓపెన్ చేయండి, మనకి సాఫ్ట్వేర్లో ఇలా ఓపెన్ చేసుకొని 2 చార్ట్లు పక్కన పెట్టుకొని చెక్ చేసుకో, అంటే ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని చూడాలి. ఇప్పుడు నవాంశ షిఫ్ట్ చేసుకున్నాం, నవాంశలో ఏమైంది, ఇక్కడ ఫోర్త్ లాట్ చూసుకున్నాం, బుధుడు అయ్యాడుగా. బుధుడు పరిస్థితి ఏంటి, ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు, శత్రుస్థానంలోకి వెళ్ళాడు. అర్థమైనా? సప్తమాధిపతి కూడా అయ్యాడు. ఇతని మీద ఎవరు దృష్టి పడుతుంది, కుజుడు దృష్టి పడుతుంది. కాబట్టి కొద్దిగా గొప్ప బెటర్ అని చెప్తాం. ఎందుకు, ఇక్కడ కుజుడు భాగ్యాధిపతి కాబట్టి ఈ ఫోర్త్ హౌస్ లాట్ని కంట్రోల్ చేస్తున్నాడు. సూర్యుడితో యాక్సిస్ పట్టింది ఇక్కడ, ఇది తలకాయ. ఎందుకంటే ఇక్కడ షష్టాధిపతి అయ్యాడు సూర్యుడు. ఈ సూర్యుడు ఈ సప్తమాధిపతి యొక్క దీన్ని దెబ్బతీస్తున్నాడు. పైగా లగ్నాధిపతి గురువుకి బుధుడికి అపోజిషన్ నడుస్తుంది. ఈయన శత్రుస్థానంలో కూర్చున్నాడు, ఈయన తన శత్రుస్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ దశమ భావం పరిస్థితి ఎలా ఉందంటే 6వ భావానికి వచ్చి దశంలో పడ్డాడు. కొంచెం బెటర్మెంటే సూర్యుడు కూర్చుండటం వల్ల, మిత్రస్థానం అవుతుంది. 6వ భావాధిపతి కర్మాధిపతి అక్కడి నుంచి అక్కడ దశంలోకి వెళ్ళాడు, నాట్ బ్యాడ్. గురువు యొక్క 3వ దృష్టి పడుతుంది, కర్మ కొద్దిగా బాగుంది. ఇక్కడ మనశ్శాంతి మిస్ అయింది. అన్నిటికంటే ముఖ్యమంటే ఇక్కడ పంచమాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, లాభాధిపతి వ్యయాధిపతిగా శని కూర్చున్నాడు. కాబట్టి ఇది కొంచెం బెటరే, నాట్ బ్యాడ్. వీళ్ళ జాతకంలో కొంచెం మైనస్ ఉంది, అంటే వీళ్ళకి కంపాటిబిలిటీ ఉన్న వాళ్ళని చేయాలి జాగ్రత్తగా. అలాగా అంశ మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట. అంటే తను ఎంతవరకు ప్రొటెక్టర్గా ఉంటున్నాడు అని. ఈ జాతకానికి అతను కుజుడు ప్రొటెక్టరే, రాహుతో కలిశాడు కాబట్టి విపరీతంగా. ఎందుకంటే కుజుడు వచ్చే స్థితి సప్తమాధిపతిని చూస్తున్నాడు మళ్ళీ, అర్థమైనా? ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు. ఇతను తన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, బలంగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ అమ్మాయి. స్త్రీ అయితే ప్రొటెక్టర్ ఎవరి జాతకంలోనైనా కారకుడు కుజుడే, స్త్రీ జాతకంలోనైనా పురుషుడి జాతకంలోనైనా. తన కష్టం వచ్చినా కూడా సంసారాన్ని నిలబెట్టింది. ఈ జాతకంలో ఆల్మోస్ట్ మనకు అంశాలన్నీ దేవాలనే ఎక్కువ పడ్డాయి, రాక్షస్ కంటే కూడా. కాబట్టి ఈ అమ్మాయి నిలబడిద్ది అని. నిలబడిద్ది ఎవరితో నిలబడిద్ది అంటే అబ్బాయి రాక్షసుడు అవ్వకుండా ఉంటే నిలబడిద్ది, అబ్బాయి మానవ అయి ఉండాలి. అర్థమైందా మీకు? అంటే ఒక కంపాటబిలిటీ మనం చెక్ చేసుకునేటప్పుడు ముందు ఇండివిజువల్గా వాళ్ళ చార్ట్లు లెక్కేయాలి. రెండోది అసలు వివాహాలు అవ్వాలి తొందరగా మనకి అనుకుంటే కనుక
మన గరుడ పురాణంలో చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. కన్యాశుల్కం ఏంటి, పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి. మన గ్రూప్ లో చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు, వివాహం ఎప్పుడైతే తెలపగలరు అని. చూస్తే ఒక్కొక్కడు 30-35 ఏళ్ళు, మళ్ళీ 100 కొరీలు పెడతారు, 100 రూల్స్ కావాలంట. సెకండ్ మ్యారేజ్కి ఇంకా ఎక్కువ రూల్స్ పెడతారు. ఆల్రెడీ ఒక వివాహం దొప్పింది, మళ్ళీ రెండో వివాహానికి 100 రూల్స్. ఇక్కడ మళ్ళీ తగ్గేది లేదు. స్టేటస్ స్టేటస్ అనేది ఒకటి ఉంది చూసారా. ఈ స్టేటస్ అనేది ఆర్థిక పరంగా వెళ్తుంది. వీళ్ళ పెళ్ళిళ్ళు అవ్వవు, అయినా నిలబడవు. ఇంకా వాళ్ళకి తోడు పేర్లో తకారాలు ఆవేశాలు ఉన్నాయి అనుకోండి, ఇంకా సమస్యాత్మకమైంది. అంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళు అసలు వినరు, లీడర్షిప్ చేస్తారండి. వీళ్ళు తగ్గి ఉండాలా. తగ్గారనుకోండి ఓకే, తగ్గలేదు అది పెద్ద తలకాయ. మీరు ఎంతమంది జాతకంలో చూడండి, పేరులో తకారం పడింది అంటే మ్యారేజ్ లేట్ అవ్వటం కానీ, మ్యారేజ్లో డిస్టర్బెన్స్ కానీ, మ్యారేజ్లో అసంతృప్తి కానీ కంపల్సరీ ఉంటుంది. హ్యాపీనెస్, ఎందుకంటే అది డిఫాల్ట్గా ఆ పేరు పడిందంటేనే వస్తుంది. ఈ తకారం అంటే ఎవరు ఇక్కడ చెప్పండి, ఎందుకు వస్తుంది వాళ్ళకి తలకాయ నొప్పి. ఇప్పుడు ఒక మస్తాన్ అని ఉన్నాడు, వాడికి ఫ్యామిలీలో డిఫరెన్స్ వస్తుంది. ఒక హృతిక్ రోషన్ తీసుకోండి, పేర్లో తకారం. ఒక సమంత తీసుకోండి, పేర్లో తకారం. ఎందుకు వస్తుందంటే వీళ్ళకి ఆవేశం, యాంగ్జైటీ, ఆవేశం, దూకుడుతనం ఎక్కువ ఉంది పేర్ల తారాబట్టి. వీళ్ళకి ఎంత దూకుడుతనం ఎందుకు వస్తుంది, ఎందుకు ఆవేశం వస్తుంది, ఆ ఆవేశం వల్ల రిలేషన్స్ ఎందుకు దెబ్బతింది. రిలేషన్ హౌస్ మనకేంటి ఇక్కడ, 7th హౌస్, దాని శుక్రుడు అధిపతి. ఈ రిలేషన్ హౌస్ లో ఆర్ఎన్ఏ లెటర్ స్వాతిలో వస్తుంది, ఆవేశం ఎక్కువ. ఈ ఆర్ఎన్ఏ లెటర్ వాళ్ళు కూడా ఫ్యామిలీ లైఫ్ లో తలకాయ నొప్పులు తెచ్చుకుంటారు. అర్థం, లెటర్ ఆర్ స్టార్ట్ అయింది. అదే పేర్లో ఎక్కడ తావు వచ్చినా కూడా వాళ్ళు ఆవేశంతో తలకాయ నొప్పి తెచ్చుకుంటారు ఫ్యామిలీలో. ఇప్పుడు మనకి తకారం వచ్చే వైబ్రేషన్ ఉన్న నక్షత్రం ఏదైనా ఉందంటే అది విశాఖ నక్షత్రం, గురుడు ఆధిపత్యం. సరే విశాఖ నక్షత్రం కదండి, గురుడు ఆధిపత్యం కదా, మరి గురువు అంటే మంచి స్థితి కలిగినాడు, శుభగ్రహం కదా అని చెప్పి అంటారు చాలా. అర్థం, ఎందుకంటే గురుడు మంచి గ్రహమే, శుభుడే, కాదనం మనం. కానీ పేర్లో తా ఇచ్చాడు కదా అతనికి, వైబ్రేషన్ లో తా ఇచ్చాడు కదా, తాతి తోతు. పేర్లు ఇది ఎక్కడ పడ్డా కూడా వాళ్ళ లైఫ్ లో ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది అంటే, ఈ గురువు ఎవరయ్యారు, ఏ నక్షత్రానికి అధిపయ్యారంటే విశాఖ నక్షత్రానికి అధిపతి. ఈ విశాఖ నక్షత్రం ఎవరిది, శాఖుడు విశాఖుడైన సుబ్రహ్మణ్యుడు అధిపతి. ఈ సుబ్రహ్మణ్యుడు నక్షత్రం, సుబ్రహ్మణ్యుడు అంటే మనం డిఫాల్ట్ కుజగ్రహాన్ని తీసుకుంటాం. విశాఖలో ఇంటర్నల్ కోర్ ఏమో నడుస్తుందంటే ఆవేశం నడుస్తుంది, యాంగ్జైటీ నడిచింది, దూకుడుతనం నడుస్తుంది. ఈ దూకుడుతనం రిలేషన్స్ బ్రేక్ చేస్తుంది. రిలేషన్ హౌస్ అది. మీరు ఎన్ని తాళం చూసుకోండి, మహారాణి సావిత్రి దగ్గర నుంచి చూసుకోండి, ఎంతమంది తాళం చూడండి. పెద్ద పెద్ద తాళం ఎందుకు డైవర్స్ అవుతాయంటే అవతలలో కూడా స్టెబిలిటీ ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఎందుకు ఆగుతారు చెప్పండి, నువ్వు ఆవేశం చూపిస్తే ఎందుకు ఉంటారు, పని చూసుకోమంటారు, డైవర్స్ ఇచ్చేస్తారు. పైగా ఈ తా ఉన్న వాళ్ళు డామినేషన్ చేయాలి, అవతల వాళ్ళు డామినేషన్ ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకంటే డౌన్ ఫాలోయింగ్ లో ఉండాలా, వీళ్ళ మీద ఆధారపడి ఉంటే కనుక అప్పుడు వీళ్ళని బరాయిస్తారండి, కలిసి ఉంటారు. లేదు, ఈ తకార దెబ్బకి అవతలలో తట్టుకోరు. అర్థమవుతా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తకారం ఉంటే కన వాళ్ళ స్పోజ్ జీహా అనాలి, లేకపోతే నిలబడదు. వాళ్ళు ఏం చెప్పరా అంతేగా అంతేగా అనాలి. అది తకారాలు మనం తట్టుకోలేము. ఎందుకంటే ఇక్కడ విశాఖ నక్షత్రం ఆధిపత్యం అనేది దాంట్లో నడుస్తుంది, ఇంటర్నల్ కోర్ తానే లెటర్లో. నేను పేరు తాగడంగానే ఫస్ట్ వద్దంట, చార్ట్ ఓపెన్ చేస్తా, 100 బొక్కలు కనబడతాయి. 100 బొక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వద్దన్న ఆ పేరు వచ్చి కూర్చుంటుంది తా అనేది. రిలేషన్లోనే దెబ్బ, మిగిలిన విషయాలు బాగుంటుంది. కెరీర్లో సూపర్ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే కెరీర్ అనగానే మనం 10th హౌస్ తీసుకుంటాం. 10th హౌస్లో సుబ్రహ్మణ్యుడు కూర్చుంటే ఎలా ఉంటుంది, కుజుడు కూర్చుంటే నిద్రపోరు, పరిగెడతా ఉంటారు, ఛాలెంజెస్ తీసుకుంటా ఉంటారు, పోరాడుతూ ఉంటారు, సక్సెస్ఫుల్ అవుతారు. ఈ తాలు కెరీర్లో సూపర్గా సక్సెస్ అవుతారు, రిలేషన్స్లో బొక్కబోర్లా పడతారు. అంటే ఎక్కడ ఆవేశం చూపించాలి, ఎక్కడ చూపించకూడదని తెలియదు వీళ్ళకి.
ఈ బ్యాలెన్స్ అనేది తెచ్చుకోగలిగారు. తానంగానే మనకి తాను ఎక్కడ పెట్టాడు? విశాఖ నక్షత్రాన్ని బ్యాలెన్సింగ్ హౌస్ లో పెట్టాడు, తులారాశిలో. అంటే నువ్వు బ్యాలెన్స్ అయితే నీ లైఫ్ బాగుంటుంది, నీ పేరులో తాబడింది కాబట్టి. బ్యాలెన్స్ అవ్వలేదు, నీ లైఫ్ లో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అని. అంటే మ్యారేజ్ చేసినప్పుడు మనం చాలా చూస్తాం, పేర్లు కూడా చూస్తాం, వైబ్రేషన్స్ కూడా చూస్తాం. అర్థదా? ఒక పేరు వైబ్రేషన్, ఒక నక్షత్రం ఇంకో నక్షత్రాన్ని అపోజిషన్ చేస్తుందా లేదా, ఒక నక్షత్రం ఇంకో నక్షత్రాన్ని వేద పడింది, ఒక పేరుకి ఇంకో పేరుకి వేద పడింది, వీళ్ళు వేధించుకుంటాం. ఇప్పుడు వేద నక్షత్రాలు మన క్లాస్ వెళ్ళింది కదా, ఆల్రెడీ చార్ట్ కూడా పెట్టాను. నక్షత్రం నుంచి నక్షత్రం, ఈ నక్షత్రం వేద నక్షత్రం అని. మీరు చూడండి ఒకసారి, మీకు ఐడియా వస్తుంది ఏ ఏ నక్షత్రాల మధ్య ఎనర్జీస్ వేద నడుస్తుంది. ఎందుకంటే ఎనర్జీస్ అనేది పేరులో ఉంటుంది, వైబ్రేషన్ అనేది పేరులో ఉంటుంది. అలాగా మంత్రం అంటాం దాన్ని. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి మనకు పదాలు ఇచ్చారు, ఇవి వాటి యొక్క మంత్రాలు. ఇప్పుడు చాచు చేచు అని, లాల ఇల్లు అని, ఇలా ఉంటాయి కదా పేర్లు. నక్షత్రాల పేర్లు ఉన్నాయి మీకు, 27 నక్షత్రాలకి 27 పదాలు. ఇవేంటంటే వాటి యొక్క ఎనర్జీస్. ఆ చంద్రుడు అక్కడ కూర్చున్నాడు ఆ నక్షత్రం కాబట్టి ఈ పదం తేలితే వాళ్ళ ఎనర్జీ ఉంటుంది అని. ఇక్కడ ఆవేశం అనేది తీసుకురాకూడదు. ఈ తా నేనైతే చాలా మంది పేర్లో తా పెట్టడం నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే ఒక పర్సన్ హ్యాపీగా బతకాలంటే ద బెస్ట్ రిలేషన్స్ ఉండాలి. ఆవేశపడేవాడికి రిలేషన్స్ ఉండవు, ఎవరితో రిలేషన్స్ ఉండవు, ఒకటొకటి కట్ అయిపోతూ ఉంటుంది. బంధువులతో ఉండదు, ఇరుగు పొరుగులతో కట్ చేసుకుంటారు. ఎవరితోనైనా నేను డామినేషన్ చేద్దామంటే ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? ఎప్పుడో అవతల వ్యక్తి డామినేషన్ ఒప్పుకోరు. ఎప్పుడు ఒప్పుకుంటారంటే వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు, సమయం సందర్భం కానప్పుడు తల్లి ఉంచుకొని ఉంటారు అంతే. వాళ్ళ సందర్భం వచ్చింది అనుకో, పని చూసుకోయ్యా అంటారు. అంటే మా మనుషుల మధ్య ఏంటి బంధాలు, రిలేషన్స్ ఏంటంటే అవసరాలు అంతే. అవసరాలు ఉన్నంతసేపు ఉంటారు. అలాగని చెప్పి మనం వాళ్ళ అవసరం తీరుస్తున్నాం కదా, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిద్దాం, వాళ్ళ బానిసలుగా చూద్దామని మనస్తత్వం ఉంటే కనుక నిలబడవు. అంటే మ్యారేజ్ అంటే ఏంటి, ఇక్కడ రిలేషన్స్ అంటే ఇద్దరు మనుషులు కలిసి వాళ్ళ జీవిత ప్రయాణం చూసుకుంటాం. ఇద్దరు మనుషుల మధ్య ఒక రిలేషన్, బాండింగ్. ఎందుకంటే జీవితంలో మనిషి ఒక్కొక్కరిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్కరిని కలుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక బంధువు దూరం అయితే ఇంకో బంధువు దగ్గర అవుతాడు. అర్థమైందా? ఒక ఆత్మ బంధువు దూరం అయితే ఇంకో ఆత్మ బంధువు దగ్గర అవుతాడు. ఇది ఒక ప్రాసెస్, ఇది ఆగదు. దానికోసం వివాహ వ్యవస్థ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ గ్రహ బలాలు ఎందుకు చెక్ చేసుకున్నాం అంటే వీళ్ళ యొక్క ఎనర్జీస్ ఎలాగ ఉంటాయి. ప్రతి గ్రహానికి ఎందుకు చెక్ చేసుకుంటాం మనం? ఎనర్జీస్ని చెక్ చేసుకుంటాం. రెండోది, మన పూర్వీకులు పురాణాల్లో, అందులో గరుడ పురాణంలో బలంగా చెప్పారు పురుషుడు ఎలాగ ఉండాలా, స్త్రీకి ఉండే క్వాలిటీస్. ఆ స్త్రీతో జీవితాంతం ఆ స్త్రీని తన ఆత్మాభిమానిగా మార్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాన్ అవ్వాలి స్త్రీ. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే తన భర్త హీరోలా ఉండాలి. ఎలా హీరోలా ఉండాలి, ఎవరితో కంపారిజన్ చేసింది అంటే ఫస్ట్ తన తండ్రితో కంపారిజన్ చేసింది. చిన్నప్పటి నుంచి తను జీవించిన జీవితంతో కంపారిజన్ చేస్తుంది. దీనికి డిస్టర్బెన్స్ వస్తేనే డైవర్స్. కానీ ఇక్కడ పురుషుడు పరిస్థితి అలా లేదు. సమాజం ఏంటంటే ఆల్మోస్ట్ చెడగొట్టేశారు ఒక సమాజం. ఎందుకంటే కట్టాలని, యుగోలని, స్టేటస్ అని చెప్పేసి చాలా చెడగొట్టేశారు. ఎందుకు పెళ్ళిళ్ళు చెప్పు, ఎందుకు కుదరట్లేదు సంబంధాలు? అర్థం మాకు సరిపోవట్లేదండి అంటే ఏంటి సరిపోవట్లేదు నాకు అర్థం కాదు. సరిపోవాల్సిన జాతకాలు. అర్థమైందా? మీ అహాలకి యుగాలకి బానిసలు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక రాజుని తెచ్చుకొని, రాణిని తెచ్చుకొని నువ్వు నా దగ్గర బానిస ఉండమంటే ఎందుకు ఉంటుంది? సరిపోవాలంటే బానిసలు తెచ్చుకోవాలి మనం. అంటే బానిస మనస్తత్వాలను తెచ్చుకోవాలి. రాణి కావాలి, బానిసకు ఉండాలంటే అయ్యే పని కాదు. అవి రాణిలా పెరిగింది, తండ్రి అలా పెంచాడు, నీ దగ్గర బానిసకి ఎందుకు ఉంటుంది చెప్పు? నీకు మీ అమ్మ నాన్నకి సేవలు చేస్తా, నీ బంధువులు సేవలు చేస్తా, బాగా కట్నం ఇచ్చి ఒక మహారాణి వచ్చి చెలికెత్తిలాగా ఉంటుందా? ఉండదు కదా. ఒక ఇంట్లో రాణి ఇంకో రాజ్యంలో చెలికెత్తిగా ఉండదు, రాణిలానే ఉంటుంది. ఈ రూల్ ఇది, సమాజం రూల్ ఇది. సైకలాజికల్గా ఆలోచించండి. ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వవు? మీలో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, మీలో మార్పు కావాలి. సంసారం కావాలంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సంసార జీవితం ఎక్కడ ఉంది? అష్టభావంలో ఉంటుంది. అది ట్రాన్స్ఫర్మేషన్ హౌస్.
నువ్వు మారు ముందు. అందరూ స్త్రీలు మారాలంటారు, స్త్రీలు కాదు, పురుషుడు మారాలి. అర్థమైందా? తనకంటే గొప్పగా అమ్మాయిని తెచ్చుకుందాము అనుకోకూడదు. అనుకుంటే నువ్వు బానిసగా మారే లెక్కైతే వెళ్ళు. లేదు, బాగా సంపాదిస్తే ఆమెను రాణిలా చూసుకున్న లెక్కైనా వెళ్ళు. ఈ రెండు కాకుండా చేస్తానంటే సంసారం నిలబడు. ఎందుకంటే పాపం ఇప్పటికే కోర్టులు ఫుల్ అయిపోయినాయి, డైవర్స్ కేసులు తేలటం. ఇలాగా చాలా ఉంటాయి. పేరులో తకారం కూడా సమస్య తెస్తుంది. అర్థమైంది? తకారం ఉంటే ఏంటి? ఫస్ట్ విశాఖ నక్షత్రం అదేను. విశాఖ అంటే సుబ్రహ్మణ్యుడు, గురువు అని కనపడుతుంది మనకి, కానీ అందులో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. యాంగ్జైటీ లాంటున్నాడు. యాంగ్జైటీ ఎక్కువ వీళ్ళకి, పేరులో తా ఉందండి. తొందరపాటు ఎక్కువ, దూకుడుతనం ఎక్కువ. ఆ రిలేషన్స్కి పనికిరాదు. రిలేషన్లో తగ్గాలి అసలు. బ్యాలెన్సింగ్ గా ఉండాలి. తా అనే పేరుని, విశాఖ నక్షత్రాన్ని బ్యాలెన్సింగ్ హౌస్ లో పెట్టారు పరాశర మహర్షి. ఎందుకు పెట్టాడు? నువ్వు బ్యాలెన్స్ గా ఉంటేనే నీకు రిలేషన్ ఉంటుంది. బ్యాలెన్స్ తప్పావంటే ఒక పాదం అష్టమ భావంలోకి వెళ్ళిపోయింది, అఘాతంలోకి వెళ్ళిపోతుంది నీ జీవితం అనేది. విశాఖ నక్షత్రంలో 3 పాదాలు తులారాశిలో ఉంటే ఒక పాదం వెళ్ళి వృశ్చిక రాశి అగాధమా ఉంటుంది. ఈ బ్యాలెన్స్ తప్ప మాకు. 3 పాదాలు ఎక్కడే పెట్టుకుని బలంగా ఉండు. ఈ 3 వద్ద నాకు అగాధం కావాలనుకుంటే మనం చేసేదేమో. అలాగే 6 అనే లెటర్ కూడా అంతే. అది రేసింగ్, ఆవేశం ఎక్కువ. 6 అనే లెటర్లు తొందరపాటు ఎక్కువ. వీళ్ళ లైఫ్ లో కూడా సంసార జీవితంలో అంత ఫ్లేవర్స్ అయితే ఉండవు. పేరులో తావన్నా ఫ్లేవర్ ఉండదు, ఆరున్నా కూడా ఉండదు ఫ్లేవర్. ఎందుకంటే అది స్వాతి నక్షత్రం, తులారాశులు. పైగా ఆరంటే రైజింగ్ ఎక్కువ, న్యూమరాలజీలో చూసుకుంటే. దూకుడుతనం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేరు వాళ్ళు. ఆవేశం తట్టుకోలేరు. ఎవరైనా మాట అంటే తిరిగి అనేదాకా నిద్ర పట్టదు ఆరనేవాళ్ళు. ఎక్కడైనా చూశారంటే ఇమీడియట్లీ రియాక్షన్ ఇచ్చేదాకా నిద్ర పట్టదాన్ని. ఈ రిలేషన్స్ లో పనికిరాదు. కానీ రిలేషన్ హౌస్ లోనే పెట్టాడు పరాశర మహర్షి. ఎందుకంటే ఇక్కడ త్రాసులు పెట్టారు. నువ్వు బ్యాలెన్సింగ్ గా ఉండు, నీకు ఈ లెటర్ వచ్చిందంటే నువ్వు బ్యాలెన్సింగ్ మోడ్ ఫస్ట్ నువ్వు అలవర్చుకోవాలి అని. బ్యాలెన్సింగ్ మోడ్ లేదు వాళ్ళ దగ్గర, డిస్టర్బ్ అయిపో. ఓకేనా? మీరు ఏమేమి చూడాలి? నేమ్స్ లో బ్యాలెన్సింగ్ చూడాలి. అర్థం? నామ నక్షత్రానికి ఈ నక్షత్రానికి మధ్య చెక్ చేసుకోవాలి. రెండోది, ఎలాగ మనకు పాయింట్లు చెప్తారు కాబట్టి చాలా మంది అది ఈజీ మెథడ్ పాయింట్స్ అనేది. అర్థమైనా? సాఫ్ట్వేర్లు ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కొట్టామంటే పాయింట్స్ 24, 16, 18, 17 వచ్చేస్తాయి. నిమిషం కూడా పట్టదు మనకి. ఈ రోజుల్లో అంత డెవలప్ అయింది టెక్నాలజీ. కానీ అనాలిసిస్ చేసేటప్పుడు, గ్రహం గ్రహం ప్రెడిక్షన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంత చేసినా కూడా అతను గ్రహ బలాలు బాగోట్లేదు. వాడు ప్రొటెక్టర్ కాడు, కుజుడు బాగాలేదు, అర్థం? దశమభావం బాగాలేదు. వీడేం చేస్తాడు? అమ్మాయి బాగా సంపాదించే అమ్మాయి కావాలా, ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పి ఏరుకోరు ఉద్యోగం అమ్మాయిని వాడు అడుగుతున్నాడు అంటే. చూడండి, కాగితాలు ఎత్తుకున్నవాడు కూడా ఆ మాట అండు. ఆ ఇంట్లో కూర్చోబెడతాం, మా ఇంట్లో పిల్లలు చూసుకుంటే చాలు, నేను 2 బస్తాలు ఎత్తుకుని కాగితాలు ఎత్తుకుని వస్తాను అంటాడు. అది మగవాడు. అర్థమైనా? వాళ్ళు బాగా చూసుకుంటారు, మొహమాటం లేదు. ఇక్కడ ఏంటంటే స్టేటస్. మేము మా అబ్బాయిని బాగా కష్టపడి చదివించామండి, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేసామండి, మాకు ఇంత కట్నం కావాలండి, అంత కావాలండి. మళ్ళీ ఆ అమ్మాయి మా మాట వినాలండి, నా కోళ్ళ నా కంట్రోల్లో ఉంటుందా, మళ్ళీ ఇన్ని కొరిల్లు మళ్ళీ ఇంత అడుగుతారు, ఇంత చేస్తారు, మళ్ళీ కొరిల్లు పెట్టాలనుకుంటారు. ఎందుకుంటారండి? ఈ జాతకాలన్నీ కాసేపు పక్కన పెడితే ఈ టైప్ ఆఫ్ సైకాలజీలో రిలేషన్స్ అసలు నిలబడతాయి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి మనిషి అన్న తర్వాత మనసు ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి. అంటే తను ఉన్న స్థితి నుంచి, పుట్టి పెరిగిన స్థితి నుంచి మంచి స్థితిలో ఉండాలని చెప్పి ఏ స్త్రీ కానీ ఉంటుంది. అలా ఉంటుందని చెప్పి మన పురాణాల్లో, గరుడు పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. స్త్రీకి ఉండే ఓర్పు గురించి చెప్పారు, సహనం గురించి చెప్పారు, ఆమెకుండే ఆలోచన విధానం గురించి చెప్పారు. 10 రెట్ల కంటే, పురుషుడి కంటే 10 రెట్లు ఎక్కువ ఆలోచించింది స్త్రీ. కనీసం ఇద్దరు ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇద్దరికి 20 ఏళ్ళు అబ్బాయి, 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేస్తారు. అంటే 20 ఏళ్ళ అబ్బాయికి 25, 26 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినట్టే. ఎందుకంటే ఈ అబ్బాయి కంటే 10 రెట్లు ఎక్కువ అమ్మాయి ఆలోచిస్తుంది. అంటే హైలీ మెచ్యూరిటీ పర్సన్ అవుతారండి. తొందరగా మెచ్యూరిటీ లెవెల్స్ అమ్మాయికి ఉంటాయి. అర్థం? అందుకే ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి మధ్య వ్యత్యాసం, అమ్మాయి తక్కువగా ఉండాలి. ఎందుకంటారంటే అబ్బాయి 25 ఏళ్ళు అనుకోండి, అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి అనుకోండి, 25 ఏళ్ళ అబ్బాయి అయితే ఈక్వల్గా ఉంటుంది తన ఆలోచన. అందులోనూ ఒక డెలివరీ అయింది అనుకోండి, వీళ్ళ శరీరంలో ఏంటంటే చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తుంది, గ్రోత్ ఫాస్ట్గా పెరిగింది కణజాలం.
ఇలా ఏజ్ తగ్గట్టు మారిపోతారండి. అలా ఈక్వాలిటీ కోసం ఏం చేశారంటే ఒక 5 to 10 years డిఫరెన్స్ అనేది పెట్టారు పూర్వీకులు. అది శారీరకంగానూ పెట్టారు. రెండు మానసికంగా ఇద్దరు బ్యాలెన్స్ అవ్వాలంటే గనక ఈ 25 ఏళ్ల అబ్బాయి లేదా 30 ఏళ్ల అబ్బాయికి ఒక 22 ఏళ్ల అమ్మాయి బ్యాలెన్స్ అవుతుంది సైకలాజికల్ బ్యాలెన్స్ అనే కాదు, ఈ గ్రహాల మధ్య కోణస్థితులు పడతాయి ఆ డిఫరెన్స్, లేదా పడవు. 1 సంవత్సరం డిఫరెన్స్ లో పడదు పెద్దగా, ఎందుకంటే అవి ద్విద్వాదశాల్లో కానీ కంజంక్షన్స్లో కానీ పడతాయి. అర్థమైందా? లేదా కేంద్ర స్థితుల్లో కానీ పడతాయి. కొంచెం ఎక్కువ డిఫరెన్స్లు ఏంటంటే 5 ఏళ్ళు దాటిన డిఫరెన్స్ లో ఇతర గ్రహాల మధ్య మంచి కనెక్షన్స్ పడతాయి. అర్థమైందా? చెక్ చేసుకోండి. రియాలిటీలోకి వెళ్ళారనుకోండి మీకు తెలుస్తుంది. రెండోది మనకి ఇంకో లాజిక్ కూడా చెప్పాం కదా, అబ్బాయి జాతకంలో చంద్రుడు ఏ గ్రహమే ప్రయాణం చేస్తున్నాడు ఆ గ్రహం అమ్మాయి ఇతని జీవితంలో వస్తుంది. రెండోది అమ్మాయి జాతకంలో సూర్యుడు ఏ గ్రహమే ప్రయాణం చేస్తున్నాడు ఆ ఏజ్ పర్సన్ ఆ టైప్ ఆఫ్ సెక్టార్స్ లో ఉండేవాళ్ళు వస్తారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే, ఎన్ని చాట్లని చూడండి. అమ్మాయి జాతకంలో సూర్యుడు ఒక కుజుడు వైపు వెళ్తున్నాడు, భర్త డిపార్ట్మెంట్లో చేసేవాడు కానీ, యంగ్స్టర్ కానీ, లేదా రియల్ ఎస్టేట్ చేసేవాడు కానీ, అర్థం మెకానికల్ వర్క్ చేసేవాడు కానీ వస్తాడు. బుధుడు వైపు వెళ్తున్నాడు, వ్యాపారాలు చేసేవాడు కానీ, షేర్ మార్కెట్ చేసేవాడు వస్తాడు. గురుడు వైపు వెళ్తున్నాడు, ఫ్యాకల్టీయో టీచరో, అర్థమైందా, స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాడు వస్తాడు. శని వెళ్తున్నాడు, హోణ విద్యలు తెలిసినవాడు కానీ, కాయ కష్టం చేసేవాడు కానీ, కొంచెం వృద్ధ లక్షణాలు ఉన్నాడు కానీ భర్తకు వస్తాడు. అదే అబ్బాయి జాతకంలో చంద్రుడు వెళ్తున్నాడు శని వైపు, వృద్ధ లక్షణాలు ఉన్న అమ్మాయి భార్యకి వచ్చింది, మొహమాటం లేదు, కొంచెం పొట్టిగా అలాగే గట్టిగా గయ్యాలు చంపొస్తుంది. రాసిపెట్టి ఉంది అది అంతే. కానీ కంపాటబిలిటీ బాగా చూసుకోవాలి ఇక్కడ. ఆల్రెడీ రాసిపెట్టి ఉంటుంది, కంపాటబిలిటీ దొరికింది అనుకోండి శోభనం. అర్థమైందా? అందుకే అంటారు లేని నుంచి అమ్మాయిని తెచ్చుకోండి అని. నేను ఉన్న నుంచి అమ్మాయిని తెచ్చుకొని అమ్మాయి మీద నేను ఆధిపత్యం చెలాస్తానంటే తాడు తీసింది, మొహమాటం లేదు. అర్థమైందా? ఎందుకంటే మగవాడి డిఫాల్ట్గా ఒక వైల్డ్ క్యాండిడేట్. అలాంటి మగవాడికి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కూతురు మీద. కూతురు ఏదైనా కష్టం వచ్చి తండ్రి ఊరుకుంటాడు, తాడు తీస్తాడు. అది ఇంట్లో మగపిల్లలు ఉండరు ఆ ఇంట్లో మగపిల్లలకి చెల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తమ్ముడి మీద కంటే. వాడు తాడు తీస్తాడు. ఇది క్వైట్ కామన్ అది. అదంటే హ్యూమన్ సైకాలజీ అది. అంటే ఒక కంపాటబిలిటీ చెక్ చేసినప్పుడు చెప్పండి, నేనైతే మొహమాటం అక్కడ చెప్తా. మొహమాటం ఉండదు నాకు, నీలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోమని చెప్పేస్తాను కూడా. నేను ఆల్రెడీ గతంలో చాలా చెప్పాను కూడా. లేదా మీ కర్మ అంట. మళ్ళీ జాతకాల మీద నిందలే మాకండి, గ్రహాల మీద నిందలే మాకండి, పంతుళ్ళ మీద నిందలే మాకండి అని చెప్తాను. శాస్త్రాన్ని నిందించమాకండి మీలో లోపం పెట్టుకోనని. శాస్త్రాలు స్పష్టంగా చెప్పినాయి అమ్మాయి ఎలా ఉంటుంది, అమ్మాయి ఆలోచన ఎలా ఉంటుంది, అమ్మాయి ఎలా ఆశిస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. రెండోది గ్రహ బలాలు ఎలా కలవాలని మనం వాళ్ళు నేర్చుకున్నాం. నవాంశలో అంశాలు ఎలా కలవాలి, గణాలు ఎలా కలవాలి, దేవగణాలకి రాక్షస గణాల మధ్య పొందడాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్స్ వచ్చినాయి మనకి, చెక్ చేయటమే కదా చేసే పని. మొత్తం క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ అంతా వేయాలంటే రోజులు పట్టింది మనకి. చెక్ చేయటం అంటే ఒక గంట కూర్చున్నాం అనుకో, ఒక గంట గంటన్నర, మ్యాక్సిమం 2 గంటలు పట్టిద్దాం. ఇండివిజువల్ చార్ట్లు చెక్ చేసుకున్నాం అనుకోండి ప్రతిదీ, దీనికి ఒక అరగంట అరగంట గంట పడుతుంది. ఇంకా 2 చార్ట్లు పక్కన పెట్టుకొని ఎవ్రీ కంపాటబిలిటీ చెక్కడానికి ఇంకో గంట. ఒక 2 గంటల్లో అయితే ఒక చార్ట్ మనం ఒక పంతుని స్పష్టంగా చూడగలం, చేయొచ్చా చేయకూడదా. అర్థమైనా? ఒకవేళ చేయొచ్చు ఉన్నప్పుడు వీళ్ళలో ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి చూసుకుంటాం కాబట్టి ఇండివిజువల్ జాతకంలో వీళ్ళల్లో ఏ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరెవరు తీసుకోవాలో కూడా చెప్తాం. ఇదన్నీ కాదు రెమెడీలు చెప్పండి అంటే మనం ఏం చెప్పలేము. నేను మారనండి నాకు రెమెడీ చెప్పండి అంటే అది హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే అటు ఆశతో మనిషి నిండిపోయి ఉంటాడు కాబట్టి ఆశ అతన్ని ఆవహించింది కాబట్టి మాయలాగా కమ్మేసి ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రాహు చూశాడు అనుకోండి, అవుట్ ఆఫ్ క్యాస్ట్లోకి వెళ్ళిపోద్ది. అమ్మాయి జాతకంలో కుజుడు రాహు చూస్తున్నా, అబ్బాయి జాతకంలో రాహు సప్తమాధిపత్యం చూస్తున్నా, అర్థమైందా, అవుట్ ఆఫ్ క్యాస్ట్ కానీ అవుట్ ఆఫ్ కల్చర్ కానీ వెళ్తుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఇందులో అనుకో వేరే క్యాస్ట్లో కూడా ఎత్తుక్కోండి మీరు అని చెప్పొచ్చు.
వీళ్ళు ఏమైనా గ్రహాలు నీచ స్థితిని పోతున్నాయి, బలహీనం అవుతున్నాయి, సప్తమాధిపతి బలహీనం అవుతుంది. అప్పుడు ఏం చెప్పాలి మనం? కొంచెం బిలో పవర్టీ పీపుల్ చూసుకోండి అని చెప్పాలి. లేని వాళ్ళని చూసుకోండి. కాదు, ఉన్న వాళ్ళని చూసుకోండి, గ్రహం బలహీనమైంది, వాళ్ళు నిలబడరు. రెమెడీ అది. ఒక గ్రహం బలహీనం అవుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? తనకంటే తక్కువ, అది మనం చూసేది పావర్టీ కదా. అర్థమైందా? ఆర్థికంగానే అసమానతలు, అంతేగాని మానసిక ఆలోచనల అసమానతలు ఉండవు, మానవుల మధ్య అసమానతలు ఉండవు, ఒక ఆర్థిక విధానంలో అసమానతలు. అంటే గ్రహ బలం తగ్గినప్పుడు సప్తం బాగా ఉంటుంది. వీళ్ళు లేనింటి నుంచి ఒక పిల్లని తెచ్చుకుంటారు, బాగుంటుంది వాళ్ళ జీవితం, చాలా బాగుంటుంది, మొహమాటం లేదు. అర్థమైందా? ఇలా మీరేంటంటే సజెషన్స్ కూడా ఇవ్వాలి. సజెషన్స్ ఇస్తారంటే ఒప్పుకోరు ఎవరు, కలిసినా లేదా చూసి చెప్పండి అంటారు. మొన్న ఒకటి వచ్చింది కంపాటబిలిటీ, వాళ్ళకి అదే నచ్చింది. వెల్ సెటిల్ ఫ్యామిలీ, వెల్ సెటిల్ ఫ్యామిలీ అంటారు. గ్రహాలు ఏం కలవట్లేదండి, వాళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ అంటున్నారు పైపెచ్చు. వాళ్ళు కేసులు పెడితే మీరు బయటకు కూడా రాలేరంటే అని చెప్పారు. గ్రహాలే కలవాల, కానీ నచ్చింది వెల్ సెటిల్ ఫ్యామిలీ, వాళ్ళు ఒప్పుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు. వెల్ సెటిల్డ్ అంటే ఆల్రెడీ వాళ్ళకి కొద్ది గొప్ప సొసైటీలో గ్రిప్ ఉందనేగా. తేడా పడితే ఎందుకు ఊరుకుంటారు? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ తాట తీస్తారు, రోడ్డు మీద కూర్చోబెడతారు ఇంటి తీసుకెళ్ళి. ఇదండి పరిస్థితి. రేపు పొద్దున గ్రహాలు ఈ దశలో వచ్చినప్పుడు రోడ్డు మీద కూర్చోబెడతారు. మరి మీ ఇష్టం అన్న, కొంచెం వెనకడిగేశారు. నాకు వస్తే పెళ్లి పంతులు లేపు ఎప్పుడు వస్తానే ఉంటాయి, వారంలో 2-3 పంతులు వస్తాయి నాకు. నేను ఉన్నది చెప్పేస్తా. అబ్బాయి నా దగ్గరికి వచ్చాను కదా అని చెప్పి అతను నేను సపరేట్గా చూడను. నా దగ్గరికి వచ్చిన అబ్బాయి దాంట్లో లోపం ఉందనుకో, నీ దాంట్లో లోపం ఉందని నువ్వు చేంజ్ అవ్వాల్సిందే అంట. లేకపోతే అమ్మాయి జాతకంలో వచ్చింది నా దగ్గరికి, లోపం ఉంది, అమ్మాయి నీ దాంట్లో ఇన్ని లోపాలు అంటే నువ్వు ఇన్ని మారాలి, ఇక్కడెక్కడ మారాలి, ఈ విధంగా వెళ్ళాలని చెప్పి నేను సజెషన్స్ ఇస్తాను, కౌన్సిలింగ్ ఇస్తుంటా. వాళ్ళ సైకాలజీలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్స్ లో నీకు ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ అవ్వాలి ఏంటని. ఇప్పుడు కుజుడు శుక్రుడు కనబడ్డారు, అమ్మాయి కుజుడు నుంచి అబ్బాయి శుక్రుడు కనెక్షన్ పడ్డా, అర్థమైందా? వాళ్ళ బాండింగ్ విపరీతంగా ఉంటుంది. ఇంకో బాండింగ్ ఉంటుంది చూడండి, ఫస్ట్ ఎట్ సైట్ అంటే అమ్మాయి కుజుడికి అబ్బాయి శుక్రుడికి 3-11, 5-9, అర్థమైందా? లేకపోతే ఆ కుజుడు ప్లేస్ లో శుక్రుడు కూర్చున్నాం. అలాగే ఈ కుజుడు నుంచి శుక్రుడు రెండు కలిసింది అనుకోండి, అసలు అన్నీ విడదీయలేము. ఆ రెండు బలంగా కలిసినాయి, పెళ్లి చూపులు ఎదురుపడ్డారు, ఎవడు ఏ చావని మేమే పెళ్లి చేసుకుందాం అంటారు. చేసుకున్నా విడిపోని మిగతా గ్రహాల కల ఒక తర్వాత కదా, పెళ్లిళ్ళు అయితే వద్దు, నాకు ఆడే కావాలంట, మొండికేసింది. లవ్ మ్యారేజ్లు కొన్ని అట్లాగే అవుతాయి. ఆ బాండింగ్ అంత ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఆ బాండింగ్ అంటే? ఎక్కువ కాలం ఉండదు, ఎందుకంటే మిగతా గ్రహాలు కలవలేదు కదా. సూర్యుడికి చంద్రుడికి కలవలేదు, లగ్నాలు కలవలేదు, చంద్ర పంచమాలు కలవలేదు, ఏం కలవాల. జస్ట్ వాళ్ళకి కలిసింది కుత్సుక్కులు కలిశారు. ఆ కాంబినేషన్ ఎదురు ఎవరైనా పడ్డారనుకోండి మనకి, ఈజీగా వాళ్ళు బాండింగ్ ఏర్పడుతుంది, ఫిజికల్ కనెక్షన్ అనేది. వాళ్ళని చూడగానే భయంకరమైన అట్రాక్షన్ కలిగింది. అంటే అంత విపరీతమైన అట్రాక్షన్ కుసుక్కులు కలిగిస్తుంది. ఇంకా ఇన్ కేసు కుసుక్కులు కేంద్ర స్థితి పడింది ఒక జాతకంలో వ్యక్తిగతంగానే, వీళ్ళు అవుట్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు సొంత జాతకంలో కుజుడికి శుక్రుడి మధ్య 3-11 అయితే ఓకే, నో ప్రాబ్లం, వీళ్ళు కంట్రోల్లో ఉంటారు. కానీ కేంద్ర స్థితిలో పడింది కుజుడికి శుక్రుడికి, కంజంక్షన్ పడింది, వీళ్ళు కంట్రోల్ తప్పేస్తారు, మల్టిపుల్ రిలేషన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కేంద్ర స్థితి వాళ్ళ సొంత జాతకంలో, అర్థమైందా? దాన్ని కంట్రోల్ చేయాలంటే అది కుజు శుక్రుడు పడింది కదంటే వీళ్ళకి ఇల్లీగల్ అనకూడదు. మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేసుకునే సైకలాజికల్ క్యాపబిలిటీ ఉందా లేదంటే, వాళ్ళ చంద్ర బలం ఎంత ఉంది, మాతృకారకుడు బలం ఎంత ఉంది చూడండి, స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, చాలా బాగుంటుంది. లేదు, ఒకళ్ళ జాతకంలో పంచమ సప్తమాల మధ్య కనెక్షన్స్ ఏర్పడతాయి. మనం లవ్ మ్యారేజ్ అని చెప్పి తొందరపడి డెసిషన్ తీసుకోవాలి. పంచమ సప్తమాల మీద కనెక్షన్ ఏర్పడుతున్నప్పుడు మధ్యలో సూర్యుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, లవ్ మ్యారేజ్ అవనీడు. ముందు లవ్లో పడతారని కూడా చెప్పకూడదు. ఎప్పుడు లవ్లో పడతారంటే, వాళ్ళ జాతకంలో చంద్రుడు కానీ మాతృకారకుడు కానీ ఫోర్త్ లాట్ కానీ బలహీనం అయ్యారు, ఇప్పుడు లవ్లో పడతారు. 5-7కి కనెక్షన్ ఏర్పడింది, లవ్ మ్యారేజ్ అని చెప్పమాకండి. మీకు ఇంతకుముందు లవ్ అయింది కానీ చెప్పమాకండి, నేను చదివానండి రూల్ అండి ఉందండి అంటారు. కాదు, వాళ్ళ జాతకం చంద్రుడు బలంగా ఉన్నాడు, లవ్లో పడాల్సిన అవసరం వాళ్ళకి లేదు.
మాతృగారు బలంగా ఉన్నాడు, పని చూసుకోయా అంటారు. ఎప్పుడు లవ్లో పడతారు, ఎప్పుడు వీక్ అవుతారంటే మాతృగారకుడు కానీ ఫోర్త్ లార్డ్ కానీ చంద్రుడు కానీ షడ్బలాల్లో వీక్ అయితే వీళ్ళు బెండ్ అవుతారు. అర్థమైందా? లేదనుకోండి దెబ్బలు పడతాయి, తిడతారు, మురికి తిట్లు తిడతారు, నీ జాతకం వచ్చా అంట. నేను చూస్తాను గ్రూపులో అప్పుడప్పుడు కొంతమంది పెడతారు, మీకు అయింది అంటే కాదంటారు వాళ్ళు. అంటే వీళ్ళు మిగతా బలాలని చెక్ చేయరు. చెప్పేశారు కదా పైన పైసా కనెక్షన్ ఉంటే లవ్ మ్యారేజ్ అయిపోద్దని ఎలా అనుకుంటారండి. మిగిలిన బలాలు కూడా ఇంపార్టెంట్ కదా. మధ్యలో సూర్యుడు కూర్చున్నాడు అనుకోండి, సూర్యుడు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, ఒక బలాన్ని తీసేస్తున్నాడు. మనం చాలా పారామీటర్స్ ని చెక్ చేయాలి ఒక డెసిషన్కి వచ్చేటప్పుడు. చెక్ చేయలేదు అనుకుంటే చెప్పడం. మీరు చెప్పారు కదండి, కుజుడికి శుక్రుడికి కేంద్ర స్థితులు ఒకదాంట్లో ఒకటి వాళ్ళ జాతకంలో పడితే వాళ్ళకి ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయంటే వాళ్ళు చంద్రుడు బలంగా ఉన్నాడు ఎందుకు పడుతుంది? పడదు. చంద్రుడు కంట్రోల్ చేస్తాడు, మనసు కంట్రోల్లో ఉంటుంది. ఫోర్త్ లాట్ బలంగా ఉన్నాడు పడదు, లేదా అమ్మాయి పడదు. అంటే వీక్ అయితేనే కదా. వీక్ అవ్వలేదు కానీ జాతకంలో గ్రహ బలం ఉంది, అది వేరే లెవెల్, వేరే లెవెల్ లేదు. అప్పుడు మనం చెప్పొచ్చు ఏంటి, వాళ్ళు బాగా మంచి ఐడియాలజీతో స్కిల్ సెట్తో బిజినెస్లు చేస్తారు, రిటైల్ బిజినెస్లు చేస్తారని చెప్పచ్చు. ఇక్కడ లవ్ మ్యారేజ్ అనే రోజు ఇంకో యాక్టర్ ఉంది, స్కిల్ సెట్ ఉంది, సెల్ఫ్ లెర్నింగ్ ఉంది, బిజినెస్ ఐడియాలజీ ఉంది, కెరీర్లో బాగా సక్సెస్ఫుల్గా వెళ్తారు, ఇట్లా చెప్పాలి. చంద్రుడి వీక్ అయితే ఇట్లా చెప్పాలి. అంటే ఒక కనెక్షన్కి రెండు ప్రిడిక్షన్స్ ఎట్లాగ వెళ్తాయి అంటే మిగిలిన మూడు గ్రహాలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. చంద్రుడు, మాతృగారకుడు అండ్ ఫోర్త్, వాళ్ళు బలంగా ఉండారు, వీళ్ళు సక్సెస్ అవుతారు క్రియేటివిటీ ఫీల్డ్స్ లో. బలహీనంగా ఉండారు, ప్రేమలో పడిపోయి క్రియేటివిటీని నాశనం చేసుకుంటారు. అంటే సన్న వెంట్రుకు రాసంత కాంబినేషన్స్ ని మీరు చూడలేదు అనుకోండి, మీరు ఆస్ట్రాలజర్స్ గా ఫెయిల్ అవుతారు. అంటే ప్రతిదీ చెక్ చేయాలి మీరు. మీ దగ్గరికి ఏం వచ్చింది, ఇవాళ వివాహం వచ్చింది, వివాహ పంత్రం మనం చెక్ చేయాలి. సాఫ్ట్వేర్లు వేసుకుంటే పాయింట్లు వస్తాయి, నో ప్రాబ్లం. రెండోది, మనం చెక్ చేసుకునేటప్పుడు వాళ్ళ సప్తమాష్టమాల్లో గ్రహాలు అశుభ గ్రహాలు పడి శత్రుభావాల్లో నేత స్థితిని పొందుతున్నప్పుడు ఈ గ్రహాల ఆపోజిషన్ వాళ్ళ యొక్క కేంద్ర స్థానాలని డిగ్రీ కలిగి కూడా కొట్టకూడదు. అర్థమైందా? రాసి అంటాం, ఆ డిగ్రీ బాగా వెళ్ళిపోయి చివరిలో పడింది చేయొచ్చు, అప్పుడు కేంద్రం దాటి వెళ్ళిపోతుంది, భావచలితలు మారిపోతుంది అది. అర్థమైనా? డిగ్రీస్ కొట్టింది అనుకోండి చాలా ఇబ్బంది. ఫస్ట్ రూల్ అది మనకి. వరుణుడు చాలా డేంజర్. ఎవరి జాతకంలో ఉన్న సప్తంలో వరుణుడు ఉన్నాడా కంపల్సరీ వాళ్ళకి డైవర్స్ అవ్వటం కానీ స్పౌజ్ కానీ చనిపోవటం కానీ జరిగింది. అది చాలా డేంజర్ అది. వరుణ గ్రహం కూడా చెక్ చేసుకోవాలి, సప్తం భావానికి ఆయన కనెక్షన్ ఏర్పడకూడదు. ఇంకా కుజుడు శని వీళ్ళకి గ్రహాల బలం. రెండోది, సప్తమాధిపతి మీద ఎప్పుడైనా అష్టమం కనెక్షన్ కానీ అష్టమాధిపతి దృష్టి కానీ పడింది అనుకోండి, తొందరపడి వివాహం చేసుకుంటే ఫెయిల్ అయితే లేట్ వివాహాలు కూడా అవుతాయి. సప్తమాధిపతి మీద శని దృష్టి పడింది, వివాహాన్ని కొంచెం ల్యాగ్ చేస్తాడు. అర్థమైందా? అదొకటి చెక్ చేయాలి. ఈ సప్తమాధిపతి అంటే కుజుడు కేతుతో కనెక్షన్ అయినా, శుక్రుడు కేతుతో కనెక్షన్, సప్తమాధిపతి కేతుతో కనెక్షన్ అయినా వీళ్ళు అంశలో దశంభావాన్ని కొడుతున్నారు అనుకోండి, ప్రొటెక్షన్ హౌస్ అనేది దెబ్బతింది. ఇక్కడ మ్యారేజెస్ కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. అంటే సప్తమాధిపతిని ఇంకా అష్టమాధిపతి దృష్టి పడుతుంది నవాంశలో కూడా, ఇక్కడ మ్యారేజెస్ లేట్ అవుతుంది. లేట్ అవడానికి కారణం ఏంటి చెక్ చేయండి. అప్పుడు వీళ్ళ మనసు ఎటు వైపు వెళ్తుంది, వీళ్ళ ఆంక్షలు ఏంటి. చూడండి, పెళ్ళంటే ఇద్దరు మనసులు కావాలి, ఇద్దరు జాతకాలు కావాలి. కానీ ఇక్కడ ఆంక్షలు పెట్టి వీళ్ళ ఆంక్షలను లొంగేవాళ్ళు కావాలి వివాహం అనుకుంటున్నారు చూసా, ఇది వివాహం. వాళ్ళు బానిసలను కోరుకుంటున్నారు అని. కావాలంటే మళ్ళీ సంప్రదాయం అంటారు. సంప్రదాయం మనకి ఏం చెప్పింది పురాణంలో, పురుషుడు యొక్క బాధ్యతలు ఏంటో చెప్పింది, స్త్రీల యొక్క క్వాలిటీస్ ఏంటో చెప్పింది. అప్పుడు ఈ పురాణం నచ్చదు వాళ్ళకి. గరుడ పురాణ వైష్ణవి పురాణాలు తప్పు చెప్పారంటారు, ఎందుకంటే వీళ్ళ మనసుకు నచ్చకపోతే ఏదైనా తప్పే. ఇప్పుడు నా క్లాస్ నడుస్తుంది చెప్పాను, ఇది పొద్దున యూట్యూబ్లో పెడతాను, ఇది తప్పే అంటారు. ఒకటి కాదు 10 అన్లైక్లు పడవచ్చు, మొహమాట లేకుండా చెప్పు.
ఎందుకంటే కొన్ని కొన్ని నిజాలు మనం మాట్లాడేటప్పుడు నచ్చవు చాలా మంది. అర్థం వాళ్ళ కడుపులో మండిద్ది కూడా. అంటే రూల్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, అసమతుల్యత ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలి అన్నది ఇంపార్టెంట్. వివాహం కావాలా, నీకు బానిస కావాలా అనేది చెక్ చేసుకో. అర్థం లేదా టార్చర్ వస్తుంది. టార్చర్ ఒకళ్ళు వీళ్ళనే పెట్టరు కదా, వాళ్ళు బాధపడినట్టే కదా. రెండు రకాలుగా ఉంటుంది కదా బాధ పెయిన్ అనేది. రెండు రకాలు కదా, రెండు కుటుంబాల మధ్య కూడా వెళ్తుంది ఆ బాధ పెయిన్ అనేది. సైకలాజికల్గా అందరూ డిస్టర్బ్ అయిపోతారు, వారి కెరీర్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతారు. అటు ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చుకునేటట్టు, పాజిటివ్ తెచ్చుకునేటట్టు ఉండాలి. ఒకళ్ళు అవమానించుకుంటాం కాదు, కించపరుచుకుంటాం కాదు, గౌరవించుకునేటట్టు వెళ్ళాలి. గ్రహ బలాలు వెళ్ళాలి, సైకలాజికల్గా వెళ్ళాలి. అర్థమైనా? రెండు పురుషుడు చేయాల్సిన పనులు చేస్తే కనుక స్త్రీ తను చేయాల్సిన బాధ్యతలు తను నెరవేర్చాలి. రెండు ఒకళ్ళే నెరవేర్చాలనేది కష్టం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది లేడీస్ మీద రెండు నెరవేర్చే బాధ్యతలు పడతాయి. అదొకటే కాదు, వీళ్ళ గొంతెమ్మకూరు. స్త్రీ అమ్మాయి ఉద్యోగం చేయాలి, అత్తమామలు అప్పులు తీర్చాలి, అత్తమామలతో ఉండాలి, ఇంటి పనులన్నీ చేయాలి. అర్థం మళ్ళీ బారిసలో బతుకుండాలి. ఈ సొంతంగా నీ కావాలంటే రోజుకు ఒక 100 రూపాయలు ఆటో ఖర్చు చేస్తాను, క్యాబ్ ఖర్చు చేస్తాను, ఎలాంటి వాళ్ళని కూడా చూశాను. నాకు అలాంటి క్లయింట్స్ ఉంటారు. ఉద్యోగం మానేసం చేయాలంటే తాట తీశారు కూడా వాళ్ళు. అప్పులు ఆవిడ తిరుగుతాడు. సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించింది వాళ్ళకి. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను. ఉంటాయి చాలా మంది రియల్ క్లయింట్స్ వస్తారు మీకు, రియల్ లైఫ్ ఏంటో తెలుస్తుంది. ఓకే, వీళ్ళకి కూడా చెప్దాం, యూట్యూబర్స్ కూడా, వ్యూవర్స్ కూడా. మీకు క్లాసెస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎవ్రీ వీడియో మీకు అప్డేట్ అవ్వాలంటే కనుక ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.